యాహ్! నేను షేర్ చేస్తాను మంగళాచరణ్. అందరికీ స్క్రీన్ కనపడుతుందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ కనపడుతుంది. ఓకే. థ్యాంక్ యూ షమిత. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మీలితం येन తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం येन భూతలే స్వయం రూపः కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురోः శ్రీయుతాపదకమలం శ్రీగురుం వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణा రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ నమః విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. నమో महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरतिशे नमः. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते. तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुस्ते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्तवृंद. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. ओम नमो भगवते वासुदेवाय. नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयामुदीरयेत्. नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी. कृष्णाय वासुदेवाय देवकीनन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः. मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्. हरे कृष्ण माताजी सन ప్రభుజీ దండవత్ ప్రణామ్. అందరికి నా వాయిస్ ఆడబుల్ గా ఉందా లేదా హరే ఏమైనా కృష్ణ డిస్టర్బెన్స్ మాతాజీ వస్తుందా? దండవత్ ప్రణామ్. మాతాజీ హరే హరే కృష్ణ మాతాజీ కృష్ణ దండవత్ మాతాజీ. ప్రణామ్. శ్రీదేవి మాతాజీ వచ్చారు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ దండవత్ ప్రణామ్ భవాని మాతాజీ. ఓకే, మీ అందరికీ ఏకాదశి శుభాకాంక్షలు. మీకు కూడా ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. సో మనం స్టార్ట్ చేసేద్దాం. అన్నద ఏకాదశి శుభాకాంక్షలు మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ, థ్యాంక్స్ అలాట్. సో నిన్న శ్లోకాలు ఏం నేర్చుకున్నాం? ఎవరైనా హ్యాండ్ రైజ్ చేసి చెప్పగలరా లేదా చాట్ బాక్స్ లోనైనా పెట్టచ్చు. హరే కృష్ణ. ఏం నేర్చుకున్నాం నిన్న శ్లోక? నిన్న కూడా నేనే చెప్తున్నాను అనుకోండి. ఏ శ్లోక? హరే కృష్ణ పావని మాతాజీ చెప్పండి. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామ్. దండవత్ నిన్న ప్రణామ్. చెప్పుకున్న శ్లోకం 4.10 వీతరాగ భయక్రోధ మన్యా మాం మన్మయా మాముపాశ్రిత భావో బాహవో జ్ఞాన తపసా పూత మద్భాగవాగత. లైక్ అంటే మెటీరియలిస్టిక్ వరల్డ్ లో ఉంటూ మెటీరియల్ డిజైర్స్ లో మునిగిపోయిన వాళ్ళకి కృష్ణ గురించి ఆలోచించడానికే అసలు తట్టదు. వాళ్ళు మెటీరియల్ డిజైర్స్ లోనే ఉండిపోతారు కాబట్టి వాళ్ళు ఫైనల్ గా ఏ భావనలోకి వెళ్ళిపోతారు అంటే, సో అన్ని ఎలాగైతే మెటీరియలిస్టిక్ థింగ్స్ లాగా ఉన్నాయో కృష్ణ బాడీ కూడా అలానే లైక్ పెరిషబుల్ అని చెప్పి మనలాగే పుట్టుక చావులు ఉంటాయి ఆయనకి అని చెప్పి, లైక్ ఆ డెత్ జన్మ మృత్యు జరావాయ
వ్యాధి సైకిల్లోనే ఉంటారు. ఆయన కూడా ఏమి ఎటర్నల్ కాదు అనే భావనలో ఉంటారు. ఎటర్నల్ భావన నుంచి బయటికి రావాలి అంటే వీటి నుంచి మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ కి అడ్డంకులు ఈ 3 ఉన్నాయి. వీత, రాగ, భయ, క్రోధం. వీటి నుంచి ఎప్పుడైతే బయటికి వెళ్తామో అప్పుడే మనకి కృష్ణుడి గురించి అర్థమవుతుంది. కృష్ణ తత్వం ఏంటో తెలుస్తుంది. కృష్ణ గురించి ధ్యానం చేయడం స్టార్ట్ చేస్తాం. హరే కృష్ణ. ఇంకెవరైనా షేర్ చేస్తారా మేము ఏం నేర్చుకున్నామని? హరే కృష్ణ. ఏదైనా ఒక్క పాయింట్ అయినా పర్లేదు. మొత్తం ఇది యాన్యువల్ ఎగ్జామ్ కాదు, జస్ట్ లైక్ అన్ అసైన్మెంట్. డోంట్ నో ఎవ్రీథింగ్ అబౌట్ కృష్ణ. ఎస్, వాళ్ళకి తెలీదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకొకటి, ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? చాట్ బాక్స్ లోనైనా లేకపోతే హ్యాండ్ రైజ్ చేస్తే అన్మ్యూట్ చేసేస్తా. ఒక్క పాయింట్ అయినా పర్లే. ఎవరు చెప్పాలనుకోవట్లేదా? ఓకే, ఓన్లీ పావనికి ఏమవుతుంది, ఇంకా షమిత ఒక్కటే ఆన్సర్ ఇచ్చింది. సో ఆ శ్లోకంలో కృష్ణుడు తనను చేరుకునే వారి గుణాల గురించి చెప్పారనమాట మనకి. వారు అనుబంధం అంటే రాగ, అంటే రాగద్వే అదేంటి క్రోధ, అవన్నీ ఉంటాయి కదా, క్రోధ రాగ అవన్నీ ఉంటాయి. సో ఆ భయం, కోపం, అనుబంధం వదిలేసి కృష్ణుడిలో పూర్తిగా నిమగ్నమై ముక్తి పొందుతారు అని తెలుసుకున్నాం. ఎవరైతే ఈ మూడు వదులుకుంటారో వాళ్ళకి ముక్తి అనేది లభిస్తుంది. మనకి అటాచ్మెంట్స్ ఎందుకు పుడతాయి? ఎవరైనా చెప్పగలరా? మనకి ఎందుకు పుడతాయి అటాచ్మెంట్స్? హరే కృష్ణ, హ్యాండ్ రైజ్ చేయండి. ఎందుకు పుడతాయి మనకి అటాచ్మెంట్స్? యాక్చువల్లీ అనుబంధం అనేది ఎందుకు ఏర్పడుతుంది? హరే కృష్ణ. మనకి ఎక్కువ ఇష్టం ఉండడం వల్ల. అండ్ ఎస్ షమిత, చెప్పు. ఎందుకు అనుబంధం అనేది ఏర్పడుతుంది? అటాచ్మెంట్ అనేది ఎందుకు వస్తుంది మనకి? దాన్ని దేనిపైన? చూస్తూనే మనకి ఇష్టం వచ్చింది, అది కావాలని. హరి బోల్. అండ్ ఇంకెవరైనా చెప్పగలరా ఎందుకు వస్తాయి? కృష్ణ ప్రేమ విల్ బి వెరీ స్వీట్. ఓకే, సో మనకి అటాచ్మెంట్స్ ఎందుకు ఏర్పడతాయి అదొక్కటి చెప్పండి ఎవరైనా. ఇంకొకరు. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ. ఎందుకు మాతాజీ, ఎందుకు ఎందుకు వస్తుంది అటాచ్మెంట్ మనకి? హరే కృష్ణ మాతాజీ. నాది అనుకోవడం వల్ల అటాచ్మెంట్ అనేది పెరిగిపోతుంది మాతాజీ. మెయిన్ కారణం ఓకే, ఏంటంటే నాది, మనము, మేము అనే దాని వల్లనే నేను అనుకుంటున్నా మాతాజీ. మరి అది దాని వల్ల ఓకే, అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది అనుకుంటున్నాను. ఓకే. అండ్ లలిత రత్న మాతాజీ. హరే కృష్ణ, చెప్పండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. బై బర్త్ మనకి కొన్ని, మన చుట్టూ కొన్ని రిలేషన్స్ అంటూ మనకి ఫార్మ్ అయి ఉంటాయి. అవన్నీ మనకి బంధనాల కిందే ఉంటాయి. వాటన్నిటి మీద మనకు అటాచ్మెంట్ ఉంటుంది. బై బర్త్ నుంచి మనకు వచ్చినవి, మన తల్లి, మన తండ్రి, మన పిల్లలు, ఇవన్నీ మన అన్నదమ్ములు, ఇవన్నీ మనకు బై బర్త్ నుంచి మనకు వచ్చినవి. అవన్నీ వాటి మీద మనకు బంధనము, దాని మీద ఆప్యాయత, దాని మీద ఇష్టం, అన్ని అనురాగం, ప్రేమ అన్ని ఉంటాయి వాటి మీద. ఓకే, అటాచ్మెంట్ మీకే అనేది ఒక ఉంటుంది. ప్రశ్న, అవన్నీ పర్మనెంటా అండి? పర్మనెంట్ కాదు, కానీ పర్మనెంట్ అనే అనుకుంటాం. మనం ఉన్నంత వరకు అవి పర్మనెంట్. మనం లేని రోజు పర్మనెంట్ కాదు. మనం కానీ వాళ్ళు కానీ లేని రోజు పర్మనెంట్ కాదు. ఉన్నంత వరకు పర్మనెంట్. ఎగ్జాక్ట్లీ. సో అవన్నీ తాత్కాలికమైనవి అనమాట. తాత్కాలికమైన కోరికల వల్ల అటాచ్మెంట్, ఆ బంధన అనేది ఏర్పడుతుంది అనమాట. మరి భయం ఎందుకు వస్తుంది మనకి? ఎవరైనా చెప్పగలరా ఎందుకు భయం అనేది వస్తుంది? భయం ఎందుకు పుడుతుంది మనకి? వ్యక్తిని గాని వస్తువుని గాని కోల్పోతాము అని. పోగొట్టుకోవచ్చు, కోల్పోవచ్చు. అండ్ స్మితిక, నువ్వు చెప్పు, ఎందుకు భయం అనేది వస్తుంది మనకి? అది మనము అది ఉన్నట్టు ఊహించుకుంటే మనకి భయం వస్తుంది. అది అయినట్టు. ఓకే, అదొక రకం. ఓకే, థ్యాంక్ యూ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ, మీరు చెప్పండి ఎందుకు భయం అనేది వస్తుంది మనకి? హరే కృష్ణ మాతాజీ. ఇన్ని రోజులుండి ఈ లోకాన్ని విడిచిపోతామంటే మనకు చావు అంటే చాలా భయం మాతాజీ. అది ప్రతి ఒక్కరికి తప్పదు అనుకున్నా గానీ చావు అనగానే మనిషికి ఎక్కడ లేని భయం వస్తుంది మాతాజీ. ఓకే, అది ఒక వేరే టైప్ ఆఫ్ భయం అది. ఓకే, రత్నలలిత మాతాజీ చెప్పండి. మనకున్న ఈ రిలేషన్స్ కోల్పోతామేమో అని భయం ఉంటుంది. బికాజ్ వాటికి మనం చాలా అటాచ్ అయిపోయాం గనక అవి మనకు దూరం అవుతాయేమో అనేటువంటి భయం ఉంటుంది ఎప్పుడు. ఓకే, సరే. విజయలక్ష్మి మాతాజీ మీరు? హరే కృష్ణ మాతాజీ.
మనం దాన్ని పొందమేమో ఏమో దూరం అయిపోతామేమో భయం వస్తుంది, భయం పడుతుంది మాతాజీ. ఓకే ఓకే సరే మనం మరి. కోరుకున్న ఓకే శమిత నువ్వు చెప్పు. మన వస్తువులు మన దగ్గర నుంచి దూరం అయిపోతే ఎవరైనా తీసేసుకుంటారని. ఓకే హరి బోల్, సో గుడ్. సో రియల్ గా మనకి భయం ఎందుకు వస్తుందంటే మనము సపరేట్ అనుకుంటాం అనమాట కృష్ణ నుండి. నిన్న చర్చించాం గుర్తుందా, మనం సపరేట్ అనుకుంటాం, లైక్ ఆయన వేరు మనం వేరు అన్నట్టు అనుకుంటాం అనమాట. అంటే పూర్తిగా సేమ్ కాదు, అలా అని పూర్తిగా డిఫరెంట్ అని కూడా కాదనమాట. సో కృష్ణ నుండి సపరేట్ అని అనుకుంటాం కాబట్టి అందుకు మనము కోల్పోతూ ఉంటాం అనమాట ప్రతి ఒక్కటి. రియల్ గా అంటే మనము కృష్ణతోనే ఉంటాం, లైక్ పరమాత్మ కృష్ణ మన హార్ట్ లోనే ఉంటారు. కృష్ణ ఈజ్ ఎవ్రీవేర్, లైక్ వేర్ ఎవర్ వి గో, వెన్ ఎవర్ వి గో, లైక్ ఎక్కడికి వెళ్ళినా, లైక్ వాష్రూమ్ రెస్ట్ రూమ్స్ కి వెళ్ళినా, లేకపోతే పడుకున్నా, లేకపోతే మనం బయట నడుస్తున్నా, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నా, ఎల్లప్పటికీ కృష్ణ మనతోనే ఉంటారు. కానీ మనము ఏమని అనుకుంటాం, లైక్ కృష్ణ వేరే ఉంటారు, మనం వేరు అన్నట్టు అట్లా అనుకుంటాం అనమాట. దాని వల్ల మనం ప్రతి ఒక్కటి కోల్పోతూ ఉంటాం అనమాట. మరి కోపం ఎందుకు వస్తుంది? హరిబో నాకు తెలియదు కోపం ఎందుకు వస్తుందో. ఎవరైనా చెప్పగలరా కోపం ఎందుకు వస్తుందో మనకి? కృష్ణకుమారి మాతాజీ ఎందుకు వస్తుంది మాతాజీ కోపం మనకి? హరే కృష్ణ మాతాజీ, మనం ఏదైనా చెప్పినప్పుడు వినకుంటే, మనకి ఇష్టం లేనిది ఎవరైనా ఏదైనా చేస్తుంటే దాని గురించి కోపం వస్తుంది మాతాజీ. మనం చెప్పినట్టు వినకుంటే చాలా కోపం వస్తుంది. మనము ఏదో వద్దంటే అదే చేస్తే కూడా కోపం వస్తుంది మాతాజీ. ఓకే. తర్వాత ఇంకా రుద్రమాతాజీ హరే కృష్ణ, ఎందుకంటారు కోపం ఎందుకు వస్తుంది మనకి? మనం కావాలనుకున్నది జరగలేనప్పుడు కూడా కోపం వస్తుంది. హరి బోల్. ఓకే. అండ్ స్మితిక హరే కృష్ణ, ఎందుకు వస్తుంది మనకు కోపం? ఎవరన్నా మన వస్తువులు తీసుకున్నప్పుడు కోపం వస్తుంది. ఓకే పార్షాలి రైట్. షమిత ఎందుకు వస్తుంది కోపం మనకి? మనం చెప్పినది ఎదుటి వాళ్ళు చేయకపోతే. ఓకే పవనికి మాతాజీ మీరు? హరే కృష్ణ మాతాజీ, హరే మనం కృష్ణ. అనుకున్నట్టు జరగకపోయినా, మనం చెప్పినట్టు చేయకపోయినా ఎవరైనా, ఎందుకంటే అలా చేసేయాలి అని మన మైండ్ ఫిక్స్ అయిపోతుంది, వాళ్ళు ఎందుకు Yes. చేయలేదు అని. మన మైండ్ పవన్ కళ్యాణ్ లాగా ఫిక్స్ అయిపోతుంది అనమాట, నేను చెప్పింది రైట్, నేను చేసేది కరెక్ట్ అని. Yes. సో యాక్చువల్లీ మన కోపం ఎందుకు వస్తుందంటే, ఇప్పుడు చెప్పారనమాట మన పార్టిసిపెంట్స్, మనం మన కోరికలు నెరవేరలేదు లేదా అడ్డంకి ఏర్పడినప్పుడు, మన కోరికలు నెరవేరేటప్పుడు అడ్డంకి ఏర్పడినప్పుడు అప్పుడు మనకి కోపం వస్తుంది అనమాట. కానీ భక్తి ద్వారా వీటిని త్యాగం చేసి శుద్ధి చేసుకునే వాళ్ళే నిర్భయంగా ప్రశాంతంగా కోపం లేకుండా ఉంటారు. సో ఎవరైనా నాకు గుర్తు చేయగలరా, చివరి శ్లోకాలో కృష్ణుడు తనను చేరుకోవడానికి మనము 3 థింగ్స్ ని అధిగమించాలి అని చెప్పారు. అవేంటో ఎవరైనా చెప్పగలరా? ఏంటి అవి 3 థింగ్స్? హరే కృష్ణ. కృష్ణకుమారి మాతాజీ, ఎస్ మాతాజీ చెప్పండి, ఏంటి ఆ 3 థింగ్స్? కామ క్రోధ లోభం అంటారు మాతాజీ. హరి ఎస్, కామ క్రోధ లోభం. సో ఈ అటాచ్మెంట్ అని, తర్వాత ఈ కామము, క్రోధము, ఈ ఫియర్, ఇట్లాంటివన్నీ నేను పోయిన శ్లోకాల్లో మనం ఇదే చర్చించాం. కామ క్రోధ, తర్వాత కామ క్రోధ కాదు, భయ, వీతరాగ, భయ, క్రోధ, ఇవి. సో ఇవన్నీ అధిగమించి లైక్ మనము అధిగమించాల్సిన విషయాలు అనమాట ఇవి. మరి జీవితంలో మనకు భయం ఎందుకు వస్తుంది అంటే, లైక్ కృష్ణుడు మనకు తెలుసు కృష్ణుడు మనల్ని రక్షిస్తున్నాడని మనం మర్చిపోయాం కాబట్టి. సో అనుబంధం, భయము మరియు కోపము అధిగమించడానికి ఏకైక మార్గం ఏంటిది? ఎవరైనా చెప్పగలరా ఏకైక మార్గం ఏంటిదో ఈ 3 అధిగమించాలి అంటే? భక్తి. హరి బోల్, ఎస్ శ్రీదేవి మాతాజీ, ఎగ్జాక్ట్లీ. భక్తి అనేది చాలా ముఖ్యం అన్నమాట. ఈ 3 చాలా అంటే చాలా ఎనిమిస్ అన్నమాట మనకి. చాలా బాగా చెప్పారు మాతాజీ. ఇంకా ఇంతవరకు ఎవరైతే చెప్పారో అందరికి పెద్ద హరి బోల్. సో కృష్ణుడు తనను పొందే స్వచ్ఛ
నిజమైన భక్తుల లక్షణాల గురించి చెప్పారనమాట 4.10 లో. అండ్ ఇప్పుడు ఈ రోజు 4.11 శ్లోకంలో కృష్ణుడు ఒక అడుగు ఇంకా లోతుగా వెళ్తాడు అనమాట ఈ మ్యాటర్ పైన. అంటే లైక్ ప్రతి ఒక్కరు ఎలా లొంగిపోతారో అంటే లైక్ ఎలా అంటే శరణగతి ఎలా అయితే సరెండర్ అవుతారో దాని ప్రకారమే తను అలా స్పందిస్తాడని చెప్తాడు అనమాట ఈ శ్లోకాలో. ఫస్ట్ మనం శ్లోక రిజిస్ట్రేషన్ కి వెళ్ళిపోయి తర్వాత ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఓకే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ శ్లోకం అనేది చాలా వ్యక్తిగతమైన శ్లోకం అనమాట. అంటే మనకి చాలా భరోసా కూడా ఇస్తుంది. సో జాగ్రత్తగా వినండి. ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి కృష్ణుడు మనకి ఏ మెసేజ్ ఇచ్చాడో చదివినా చాలా ఫలశ్రుతి మాత్రం చాలా బాగా వస్తుంది అనమాట. ఓకే, నేను ఇప్పుడు షేర్ చేస్తాను. ఎవరైతే చదవాలనుకుంటున్నారో వాళ్ళు ముందుకు వచ్చి చదవచ్చు. హ్యాండ్ రేజ్ చేయాల్సి వస్తుంది మళ్ళీ. ఎస్, ఎస్. సో పావనికి మాతాజీ ఉన్నారు. హరే కృష్ణ మాతాజీ. ప్రణామ్. Shall we start, Mataji? Yes, మాతాజీ. రెడీ. ఏ యథా మాం ప్రపద్యంతే 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 తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మమ వర్తమాననువర్తంతే మమ వర్తమాననువర్తంతే మమ వర్తమాననువర్తంతే మమ వర్తమాననువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మనుష్యా పార్థ సర్వశః మనుష్యా పార్థ సర్వశః మనుష్యా పార్థ సర్వశః. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ. హరే కృష్ణ స్నితిక, ఇప్పుడు 2 లైన్స్ చదవాలి నువ్వు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. షల్ వి స్టార్ట్? ఎస్ మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం ఏ యదా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యా పార్థ సర్వశః మమ వర్తానువర్తంతే మానుష్యా పార్థ సర్వశః. ఓకే, ఇప్పుడు అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు 3 లైన్స్. ఓకేనా? 3 లైన్స్ తర్వాత మళ్ళీ ఒక లైన్. ఓకే. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యానాం మనుష్య పక్కన మనుష్య మిడిల్ లో డాట్స్ వస్తే మనం అదే అలా పలకకూడదు, లాస్ట్ కి వచ్చినప్పుడు పలకాలి. మనుష్య పార్థ సర్వశః. మనుష్య పార్థ సర్వశః. ఓకే, ఇప్పుడు లెవెల్ 1 కి వెళ్దాం. రత్నలలిత మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ, స్టార్ట్. ఏ యథా మాం ప్రపద్యంతే తదైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. హరి బోల్. హరి హరి బోల్. హరి. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తానువర్తంతే మనుష్య పార్థ సర్వశః. హరి బోల్. ఇప్పుడు అర్చన కృష్ణ మాతాజీ లెవెల్ 2.
Yes, Mataji. ये यथा मां प्रपद्यन्ते तांस्तथैव भजाम्यहम् मम मम वर्त मम वर्ता Manu. मम वर्तानुवर्तन्ते मनुष्यां पार्थ सर्वशः. Hari bol. Try చేశాను Mataji. Hari Hari bol. So good. Hari Hari bol. Pavani Mataji. Hare Krishna. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. ఏ దండవత్ యథా ప్రణామం. మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన్ వర్తంతే మనుష్యా పార్థ సర్వసః. హరి బోల్. హరి హరి బోల్. సో గుడ్. సో ఇప్పుడు అడ్వాన్స్డ్. శ్రీనివాస్ ప్రభుజీ. హరే కృష్ణ. हरे कृष्ण माता जी दंडवत प्रणाम। దండవత్ ప్రణామం ప్రభుజీ. ये यथा मां प्रपद्यन्ते तास्तथैव भजाम्यहम् मम वर्तमान् वर्तन्ते मनुष्या पार्थ सर्वशः। హరి బోల్. हरे యాక్చువల్లీ कृष्ण భగవద్గీతని ట్యూన్ లాగా పాడితే అదిరిపోతుంది. చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఇప్పుడు స్నితిక. హరే కృష్ణ స్నితిక. హరే కృష్ణ మాతాజీ. చెప్పు. ये यदा मां प्रपद्यन्ते तांस्तदैव भजाम्यहम् मम वर्मानुवर्तन्ते मानुष्या पार्थ सर्वशः. ఓకే. నేను అబ్జర్వ్ చేశాను. స్నితికనే కాదు మిగతా వాళ్ళు కూడా మమ వర్తమాను వర్తంతే అని వస్తుంది. అంటే లైక్ మైట్ బి ఇంగ్లీష్ లో డిఫరెంట్ గా ఉండొచ్చు, తెలుగులో డిఫరెంట్ ఉండొచ్చు, లైక్ ఫార్మేషన్. కానీ మమ వర్తమాను వర్తంతే అని వస్తుంది. సో తర్వాత మనుష్య భారత సర్వశః అని వస్తుంది. ఓకేనా. ఇప్పుడు 4th లెవెల్. ఎవరైతే వీడియో ఆన్ చేసి పెట్టుకుంటారో వాళ్ళకే ఛాన్స్. రుద్రమాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. కళ్ళు క్లోజ్ చేసుకొని చెప్పాలి. ఏ యథా మాన్ ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమాన్ వర్తంతే మనుష్యా పార్థ సర్వశః. ఇంకొకసారి చదువుతూ వచ్చేస్తుంది మాతాజీ. చాలా బాగా చెప్పారు. ఇంత షార్ట్ టైమ్ లో నేర్చేసుకున్నారంటే గ్రేట్. ఓకే. నెక్స్ట్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఎవరికి రాలేదా ఇంకా? మళ్ళీ ఇంకొకసారి స్టేషన్కి వెళ్ళిపోదామా? వెయిట్. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ. లేట్ గా జాయిన్ అయినట్టున్నారు మాతాజీ. ఇప్పుడే జాయిన్ అయ్యాను నేను. పూజ అది చేసుకుని, ఈ రోజు ఫాస్టింగ్ కదా, పూజ అది చేసుకునేసరికి లేట్ అయిపోయింది. ఓకే. చెప్పండి మాతాజీ. ఇప్పుడు ఏ శ్లోకంలో ఉన్నా కూడా అయ్యో కృష్ణ. 4.7. 4.7 ఒకసారి 4.11. 4.11. మీరు చూస్తుండండి, నేను వేరే వాళ్ళ దగ్గర వెళ్తా. సో విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహం మమ వర్తమాను వర్తంతే మనుష్య పార్థ సర్వసః. హరి బోల్. హరి హరి బోల్. సో గుడ్ మాతాజీ. సో ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా ఇద్దరిని అడిగేసి క్లాస్ స్టార్ట్ చేసేద్దాం. విజయలక్ష్మి మాతాజీ. ఓకే. మీరు ఇప్పటివరకే చెప్పారు కదా. ఓకే. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. శ్లోకా చెప్తారా లేకపోతే రెసిటేషన్? చెప్తాను మాతాజీ. ఓకే. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. మాతాజీ మీరు చూసుకుంటూ చెప్పారా లేకపోతే చూడకుండా చెప్పారా? చూడకుండా చదివాను మాతాజీ. హరి బోల్. సో గుడ్ మాతాజీ.
హరి హరి బోల్. ఇంకొకరిని తీసుకుంటా, రత్నాలలిత మాతాజీ. హరే కృష్ణ, ట్రై చేయండి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాంస్వ ప్రజామ్యహం తాంస్తదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మానుష్య పార్థ సంభవః సర్వశః. సర్వశః హరి బోల్. మనుష్య ఇంకొకసారి చెప్తారా? పార్థ సర్వశః. క్లోజ్ చేసి చెప్పండి. ఐస్. ఏ యథా మాం ప్రపద్యంతే దైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్య పార్థ సంశయః. లాస్ట్ ది పోయింది. సర్వశః. అదే సర్వశః సంశయ సర్వశః. బట్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది మాతాజీ. ఇంత టైంలో ఇంతమంది వచ్చి ముందుకు వచ్చి చెప్తున్నారంటే రియల్ గా ఇన్స్పైరింగ్. సో థ్యాంక్స్ అలాట్ ముందుకు వచ్చి చెప్తున్నందుకు. ఇంకా లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ, ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇది 4th లెవెల్ మాతాజీ. ఇది అవును మాతాజీ. చూడకుండా చెప్పాలి. చెప్పాలా మాతాజీ? చెప్తారంటే చెప్పండి, ఇంకెవరైనా చెప్తారన్నా చెప్పొచ్చు. నేను చెప్తాను మాతాజీ. ఏ యథా మాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం అనువర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః. హరి బోల్. థ్యాంక్స్ అలాట్ మాతాజీ. ముందుకొచ్చి ప్రతి ఒక్కరు శ్లోక రిసైట్ చేసి నేర్చుకున్నందుకు ప్రతి ఒక్కరికి చాలా బిగ్ హరి బోల్. సో ఇప్పుడు ట్రాన్స్లేషన్, సారీ వర్డ్ టు వర్డ్ మీనింగ్. సో వర్డ్ టు వర్డ్ మీనింగ్ ఎవరు చదువుతారు? ఎవరు ఉన్నారు? ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసి స్నితిక. హరే కృష్ణ స్నితిక. హరే కృష్ణ మాతాజీ. చదువు. ఎవరు, యదా ఏ విధంగా, మాం నన్ను, ప్రపద్యస్తే శరణు జోచుతారో, తాం వారిని, తదా ఆ విధంగా, ఏవ నిశ్చయంగా, భజామి అనుగ్రహిస్తాను, అహం నేను, మమ నా యొక్క మార్గాన్ని అనువర్తనే అనుసరిస్తారు మనుష్య అందరూ, పార్థ ఓ పృథ కుమార, సర్వశ అన్ని విధాలుగా. ఓకే. హరి హరి బోల్. థ్యాంక్ యూ స్నితిక. రత్నాలలిత మాతాజీ, ఇప్పుడు మీరు ట్రాన్స్లేషన్ చదవాలి. ఒక్క నిమిషం. ఎవరు ఏ విధముగా నన్ను శరణు వేరుదురో వారి ఆ విధముగా నేను అనుగ్రహించు. ఓ పార్థ, ప్రతి ఒక్కరూ అన్ని రకములుగా నా మార్గమునే అనుసరించు. నో మాతాజీ, భాష్యం పెద్దగా ఉంది, గంట పైన ఏం పర్లేదు మాత, వద్దు. ఓకేనా? థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. సో ఈరోజు అందరూ ఏకాదశి ఫాస్టింగ్ లో ఉన్నట్టున్నారు. ఎవరు కొంతమంది ఉండకపోయినా. ఫాస్టింగ్ అంటే ఏంటి? ఏకాదశి ఫాస్టింగ్ కృష్ణుడి గురించి ఆలోచించాలి. లైక్ ఫాస్టింగ్ ఉన్నామా లేమా, లైక్ పడికట్టుకుని ఉన్నామా లేమా, టమ్మీ ఎంటీగా ఉందా లేదా, అది కాదన్నమాట ముఖ్యం మనకి. ఎంతసేపు ఎంత ఫీలింగ్ తో మనం కృష్ణని లైక్ తలుచుకున్నాం అనేది ముఖ్యం. కృష్ణ గురించి ఏం నేర్చుకున్నాం అనేది ముఖ్యం అన్నమాట. ఇప్పుడు లలిత రత్నమాతయ్య చెప్పారు. ఏమని చెప్పారు? ఎవరు ఏ విధంగా నన్ను శరణుజొచ్చుతారో ఆ విధంగా వారిని నేను అనుగ్రహిస్తాను అని చెప్పారు. ఎవరు? కృష్ణ. ఇది ఎవరు చెప్తున్నారు? పార్థ. పార్థ అంటే అర్జున. సో ప్రతి ఒక్కరూ అన్ని విధాలుగా నా మార్గమునే అనుసరిస్తారు అని చెప్తున్నారు. ఇది అర్థమైందా మీకు?
ఇక్కడ ఆ విధంగా అని అంటున్నారు, అంటే కృష్ణ ప్రతిస్పందిస్తారు అని చెప్తున్నారు. సో ఆ పదంకి అర్థం ఏంటో ఎవరైనా చెప్పగలరా? హరే కృష్ణ ఎవరైనా చెప్పగలరా? హ్యాండ్ రైజ్ చేయండి. ఆ పదానికి అర్థం ఏంటి? రత్నాలలిత మాతాజీ చెప్పండి మాతాజీ, ఆ పదానికి అర్థం ఏంటి? అంటే ఎవరు ఏ విధముగా అంటే ఇప్పుడు కొందరు లౌకికమైన కోరికలు కోరుకుని కృష్ణుని పూజ చేయొచ్చు, వారిని ఆ విధంగా శరణుజొచ్చచ్చు కృష్ణుని, వారికి ఆ విధంగా చేస్తారు. కొందరు మాకు ముక్తి కావాలి లేదా భక్తి మార్గంలో ముందుకెళ్లారని చెప్పొచ్చు. అంటే ఎవరు ఏ రకమైన కోరికలు కోరుకుని కృష్ణుడి దగ్గరగా పెడితే ఆ రకమైన కోరికలు వాళ్ళకి తీరుస్తాడు అని అర్థం అని నాకు అనిపించింది. ఎస్ మాతాజీ, ఎగ్జాక్ట్లీ. కానీ కొంతమంది ఏమనుకుంటారంటే కృష్ణ ఈజ్ బయాస్డ్ అనుకుంటారు, డిస్క్రిమినేటింగ్ అని అనుకుంటారు. కానీ మనం ఏ విధంగా అయితే కృష్ణుడి వైపు వెళ్తామో ఆ విధంగానే ప్రతిస్పందిస్తారు అనమాట. ఫర్ సపోజ్ మీ అందరిలో వాట్సాప్ ఉంటుంది, సారీ మీ అందరి ఫోన్ లో వాట్సాప్ ఉంది. ఎస్, మనం మన ఫ్రెండ్స్ కి వాట్సాప్ లో మెసేజ్ పంపితే వాళ్ళు ఎలాంటి స్పందన ఇస్తారు? హరే కృష్ణ ఎవరైనా చెప్పండి. మనం ఇప్పుడు హలో చెప్పినాం, వాళ్ళ నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? అంటే వాళ్ళు ఏం చెప్తారు? విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మనం పెట్టే మెసేజ్ బట్టి వాళ్ళ స్పందన ఉంటుంది మాతాజీ. సో మనం హాయ్ అంటే వాళ్ళు పంపిస్తారు, రైట్ అంటారు. ఎస్ హరి బోల్. ఎస్ మాతాజీ. సో సేమ్ అలానే అన్నమాట. కృష్ణుడు మనం ఎంత లెవెల్లో సరెండర్ అయ్యి అంటే శరణాగతి అవుతామో అదే స్థితి లైక్ ఆ స్థితికి అనుగుణంగా ఖచ్చితంగా సమాధానం ఇస్తాడు అనమాట. సో ప్రభుపాదులు చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఒక టాప్ సీక్రెట్ అన్నమాట, మీ అందరితో షేర్ చేసుకోవాలి. ఏంటంటే ప్రతి జీవి రియల్ గా కృష్ణుడినే వెతుకుతారు తెలుసా. లైక్ ఇప్పుడు చెప్పారు కదా ట్రాన్స్లేషన్ లో, ప్రతి ఒక్కరు నన్నే సంథింగ్ చెప్పారు కదా, లైక్ ఏమని చెప్పారు, ఒక నిమిషం, అనుసరిస్తారు అని చెప్తున్నారు. లైక్ భగవద్గీతలో కూడా చెప్తారనమాట. లైక్ ఎవరైతే భగవద్గీతను చదువుతారో వాళ్ళు దాన్ని అనుసరిస్తున్నారు. కానీ రియల్ గా ప్రతి ఒక్కరు అంటే ఓన్లీ కృష్ణ భక్తులనే కాదు, ప్రతి ఒక్కరు కూడా కృష్ణనే అనుసరిస్తారు అని చెప్తున్నారు అనమాట. ఇంకొకటి ఏంటంటే ఎట్లా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇంకా ఈజీగా అర్థం అయ్యే విధంగా చెప్తా. ఇప్పుడు కొంతమంది డబ్బు ద్వారా వెతుకుతారు అనమాట కృష్ణని. కొందరేమో జ్ఞానం ద్వారా వెతుకుతారు, అండ్ కొందరేమో శక్తి ద్వారా వెతుకుతారు, ఇంకొందరేమో లైక్ రిలేషన్షిప్స్ ద్వారా వెతుకుతారు అనమాట కృష్ణని. ఇప్పుడు ఫర్ సపోజ్ తాగుబోతున్నాడు, వైన్ కోసం వెతుకుతున్నాడు, ఎందుకు? ఆనందం పొందడానికి, రైట్? సో యాక్చువల్లీ ఆనందం అనేది ఎక్కడి నుండి వస్తుంది? ఎవరైనా చెప్పగలరా? ఆ ఆనందం అనేది ఎక్కడి నుండి వస్తుంది? శమిత. హరే కృష్ణ శమిత. ఏదన్నా మనకి ఇష్టమైనది అంటే కొనిపెట్టినప్పుడు ఏదన్నా. యాక్చువల్లీ రియల్ గా ఇప్పుడు క్షమిత నీకే క్వశ్చన్. ఇప్పుడు పవర్ ప్లాంట్ ఉంది మనకి, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ అనేది ఇంటి నుండి వస్తుందా లేకపోతే పవర్ ప్లాంట్ నుండి వస్తుందా? మాతాజీ ఇంకోసారి క్వశ్చన్ రిపీట్ చేయరా? ఇప్పుడు మన ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉంది, ఆ ఎలక్ట్రిసిటీ అనేది ఎక్కడ నుండి వస్తుంది? డైరెక్ట్ గా పవర్ ప్లాంట్ నుండి వస్తుందా లేకపోతే మన ఇంట్లోనే ఉంటుందా? హరే కృష్ణ శమిత. ఎవరైనా చెప్పాలనుకుంటున్నారా ఆన్సర్ దీనికి? పవని మాతాజీ. పవర్ హౌస్ నుంచి వస్తుంది మాతాజీ, ఇంట్లో ఉంటుంది. సో అట్లనే అనమాట. ఏమంటాము, లైక్ ఆ ఆనందం అనేది కృష్ణుడి నుండి వస్తుంది అనమాట. బికాస్ కృష్ణ ఈజ్ సచ్చిదానంద విగ్రహం కాబట్టి. సచ్చిదానంద విగ్రహం అంటే లైక్ ఎటర్నలీ బ్లిస్ అనమాట. ఎటర్నలీ హ్యాపీనెస్ కాదు, బ్లిస్ అంటే ఆనందం అనమాట. హ్యాపీనెస్ అంటే సంతోషం. సో ఆనందం, ఎటర్నల్ బ్లిస్ అనేది కృష్ణ నుండి వస్తుంది అనమాట. ఈజ్ అ పవర్ ప్లాంట్ అనమాట. సో మీరు ఎప్పుడైనా ఏదైనా భౌతికమైన విజయాన్ని సాధించినప్పటికీ మనం లైక్ ఎప్పుడైనా మీరు ఏదైనా మిస్ అవుతున్న ఫీలింగ్ అనిపించిందా మీకు? హరే కృష్ణ. ఎప్పుడైనా ఏదో మిస్ అవుతుంది అని అనిపించిందా? హరే కృష్ణ శమిత. నీకు అనిపించిందా నువ్వు ర్యాంక్ కొట్టు కానీ ఏదో ఒక మిస్ అవుతుంది అని అనిపించిందా? ఏదైనా లైఫ్ లో ఎన్నున్నా ఇంకా ఏవో మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ ఉంటూనే ఉంటుంది మాతాజీ. నెవర్ ఎండింగ్.
ఓకే. ఎన్నున్నా ఇంకా ఏవో కొన్ని మిస్ అవుతూనే ఉంటాం, అనుకున్నవన్నీ జరగవు. ఆ ఫీలింగ్ ఎప్పుడు ఉంటుంది. ఓకే. సో ప్రతి ఒక్కరు భిన్నంగా కృష్ణుని గ్రహిస్తారు అనమాట. ఇప్పుడు కొందరేమో వెలుగుగా అంటే బ్రహ్మంగా గ్రహిస్తారు. ఇంకొందరేమో పరమాత్మగా అంటే ప్రతి హృదయాల్లో సాక్షిగా గ్రహిస్తారు అనమాట. మరికొందరు ఎట్లా అంటే భగవంతుడిగా అంటే సుందరమైన పరమాత్మగా గ్రహిస్తారు అనమాట. సో లైక్ ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇది చాలా ఫేమస్ అన్నమాట ఈ గౌడీయ వైష్ణవ సాంప్రదాయంలో. ఇప్పుడు సూర్యుడిని ఎగ్జాంపుల్ తీసుకుంటాం. సూర్యుడిని కొందరు సూర్యాష్మి లైక్ సూర్యకాంతి ఉంటుంది చూడండి, సూర్యుని రేస్ దానిలా మాత్రమే రియలైజ్ అవుతారు. ఇంకొందరేమో సూర్యగోళాన్ని అంటే సూర్యుడిని స్టార్ అంటారు అనమాట. ఇట్ ఈస్ అ స్టార్. సో ఓన్లీ స్టార్ లాగానే గ్రహిస్తారు అనమాట. ఇంకొకరు ఎట్లా ఎట్లా గ్రహిస్తారంటే సూర్యుని దేవుణ్ణే కలుస్తారు అనమాట. సో అలా గ్రహిస్తారు. సో ఇది ఎగ్జాంపుల్ మాత్రమే. సో ఇక్కడ బ్రహ్మను, పరమాత్మ, భగవాన్ ఇలా అర్థం చేసుకోవచ్చు అనమాట. ఎట్లా సూర్యాశ్వని ఏమనుకోవచ్చు చెప్పండి ఎవరైనా? సూర్యుని రేస్ ప్రతి చోట ఉంటాయి, రైట్? ఐ మీన్ సూర్య రేస్ వస్తాయి కదా. సో దాన్ని ఎలా అనుకోవచ్చు? శమిత, హరే కృష్ణ, ఎలా అనుకోవచ్చు శమిత సూర్యుని రేస్ ని? ఒక్క నిమిషం అన్మ్యూట్ అవ్వు. సూర్యుడు ప్రత్యక్ష మాతాజీ. చెప్పు శమిత. ఒక్క నిమిషం ఆయన శమిత, కిరణాల ద్వారా మన ఒక్క నిమిషం శమిత, నువ్వు ఆన్సర్ చేయి. సూర్యుడి నుంచి వచ్చే కాంతులు మనకు చేరుతాయి మాతాజీ. అది దేనిలాగా అని చెప్పాను? ఇప్పుడు 3 చెప్పాను నేను, బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని. సో సూర్యుని రేస్ దేనికి రిలేటెడ్? భగవాన్. నో, ఇట్స్ నాట్ రాంగ్. లైక్ ఇట్స్ రాంగ్ అనమాట. ఇప్పుడు రేస్ అనేటివి బ్రహ్మన్ అనమాట. బ్రహ్మన్ అంటే యూనివర్స్ మొత్తం, లైక్ యూనివర్స్ లో కలిసిపోవడం అనమాట. దాన్ని బ్రహ్మన్ అంటారు అనమాట. పరమాత్మ అనేది ప్రతి ఒక్క జీవిలో ఉంటారు అనమాట. సో దాన్ని సూర్యుని యొక్క గోళంతో పరిగణిస్తారు అనమాట. అండ్ భగవాన్ అంటే సూర్య దేవుణ్ణి అంటే భగవాన్ లైక్ ఒక భగవంతుడు ఉన్నారని పరిగణిస్తారు అనమాట. సో ఇదే ఎగ్జాంపుల్ అనమాట. సో కాబట్టి ఈ 3 సాక్షాత్కారాలు ఏంటివి? బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. ఇవి వ్యక్తిగత సంబంధాన్ని ఇస్తుంది అనుకుంటారు అనమాట. ఈ 3 సాక్షాత్కారాలు లైక్ చాలా మంది అనుకుంటారు లైక్ నాకు బ్రహ్మనే వ్యక్తిగత ఏంటి రిలేషన్షిప్ ని లైక్ అందిస్తుంది అని. కానీ మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నా, లైక్ ఈ 3 వ్యక్తిగత సంబంధాన్ని ఇచ్చేది ఏది? సూర్యగోళమా, లేకపోతే సూర్యకాంతియా, లేదా సూర్యదేవుని కలవడమా? హరే కృష్ణ, ఎవరైనా ఆన్సర్ చేయగలరా? ఒక్క నిమిషం, అందరు మ్యూట్ లో ఉండాలి. హ్యాండ్ రేజ్ చేయండి. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ, హరే కృష్ణ, చెప్పండి మాతాజీ. క్వశ్చన్ క్లియర్ గా అడగరా? ఇప్పుడు 3 సాక్షాత్కారాలు అదే 3 టైప్స్ ఆఫ్ రియలైజేషన్స్ ఉంటాయి. బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్. బ్రహ్మన్ అంటే ఏంటి? యూనివర్స్ లో కలిసిపోవడం అన్నమాట. బ్రహ్మజ్యోతి, కొంతమంది బ్రహ్మజ్యోతి లైక్ కొంతమంది పూజిస్తారు. అక్కడ దేవుడి విగ్రహం ఉండదు అలా అని చెప్పేసి అందరిలో పరమాత్మ ఉంటారని అదే అనుకోరు. యూనివర్సే భగవాన్ అని అనుకుంటారు అన్నమాట. సో దాని వల్ల మనకి పర్సనల్ రిలేషన్షిప్ అనేది ఏర్పడుతుందా, లేదా పరమాత్మ అంటే అన్ని జీవులలో ఉన్నారని అనుకోవడం వల్ల భగవంతుడితో పర్సనల్ రిలేషన్షిప్ ఏర్పడుతుందా, లేకపోతే భగవంతుడితో రిలేషన్షిప్ పెట్టుకున్నప్పుడు అప్పుడే ఏర్పడుతుందా? భగవంతుడు అన్ని జీవుల్లో ఉన్నాడని భావించే పరమాత్మని ఆ విధంగా పరమాత్మను కొలవడం ద్వారా పరమాత్మ మనము చేరుకోగలం, మనకి పరమాత్మ దగ్గర అవుతారు మాతాజీ. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో బ్రహ్మేతి పరమేతి భగవానేతి శబ్దయతే అని అంటారు అనమాట. ఏమంటారంటే ఇవి 3 సాక్షాత్కారాలు అనమాట. రియల్ గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ విశ్వం కూడా పరమాత్మ, విశ్వే వేదం, విశ్వే విష్ణువు. ఇప్పుడు ఇంకా ఒక ప్రశ్న, ఇప్పుడు షాడో, ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ రిలేషన్షిప్ లో ఉండాలనుకుంటున్నాం, లేదా మనకి ఎవరైనా హెల్ప్ చేయాలని అనుకుంటున్నాం.
సో షాడో వచ్చి హెల్ప్ చేస్తుందా? నో. మరి ఎవరు వచ్చి హెల్ప్ చేస్తారు? సాక్షాత్గా ఆ వ్యక్తి వచ్చి హెల్ప్ చేస్తేనే చేసినట్టు అవుతుంది. సో దీని అర్థం ఏంటి? దీని అర్థం ఏంటంటే అంటే షాడో భగవాన్ అని. భగవాన్. ఎస్. సో భగవంతుడితో రిలేషన్షిప్ కావాలంటే థర్డ్ రియలైజేషన్ ఏంటిది? భగవాన్ రియలైజేషన్ అనేది మనకి పర్సనల్ రిలేషన్షిప్ ని దగ్గేలా చేస్తుంది అనమాట. ఒక్క నిమిషం, నేను అందరిని మ్యూట్ చేస్తున్నా. ఇది ఎట్లా అన్మ్యూట్ అవుతుందో అర్థం కావట్లేదు. సో ఇంకా మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు చైతన్య చరితామృతాలు ఒక గొప్ప వ్యక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట, చెప్తారనమాట. ఆయన పేరు ఏంటంటే సనాతన గోస్వామి అన్నమాట. సో ఆయన ముక్తిని రిజెక్ట్ చేసి సేవను కోరుకుంటాడు. సేవకి ప్రాధాన్యత అంటే ఇంపార్టెన్స్ ఇస్తాడు అనమాట. ఆయన ఏమంటాడంటే బ్రహ్మంలో విలీనం కావడం లక్ష్యం అయితే నా ప్రియమైన కృష్ణుడికి సేవ చేసే అవకాశాన్ని నేను ఎందుకు కోల్పోవాలి అని అడుగుతాడు అనమాట. ఇక్కడ చూడండి, భగవాన్ అంటే కృష్ణుడు, ఆయన అన్నిటా ఉంటాడు యాజ్ అ పరమాత్మ లాగా, రైట్? అండ్ కొంతమంది బ్రహ్మన్ అంటే లైక్ ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. ఇప్పుడు ఈ సృష్టిని సృష్టించింది కూడా కృష్ణనే, కానీ సృష్టి కృష్ణ అని అనుకోం కదా. ఎస్ ఆర్ నో? కృష్ణకి ఒక ఇండివిజువాలిటీ ఉందని నిన్ననే తెలుసుకున్నాం. ఎస్ ఆర్ నో? హరే కృష్ణ. ఎస్ ఆర్ నో? నిన్ననే తెలుసుకున్నాం కదా, ఆయనకంటూ ఒక ఇండివిజువాలిటీ అనేది ఉంటుంది అని. ఆయన పరమాత్మగా ఉంటారు, కానీ ఆయననే పరమాత్మ అని అనుకోకూడదు అనమాట. ఆయననే పరమాత్మ అని ఆయన అన్నిటా ఉంటారు, కానీ అన్ని ఆయననే అని అనుకోకూడదు అనమాట. అనుకోవాలి, ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీథింగ్. కానీ ఈ హ్యావ్ అర్చ విగ్రహ అంటే ఆయనకి అంటూ ఒక రూపం అనేది ఉంటది అనమాట. సో ఆ రూపంతో మనము రిలేషన్షిప్ ని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే థర్డ్ సాక్షాత్కారం ఏంటిది? భగవాన్ సాక్షాత్కారం అనేది మనకి వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు అందరు ఎవరైతే అన్మ్యూట్ అయ్యారో అందరు మ్యూట్ కి వెళ్ళిపోవాలి. ఇది చెప్తాను అనమాట. ఆయన ఏమంటాడంటే లైక్ ఈ బ్రహ్మ లైక్ యూనివర్స్ లో కలిసిపోవడం కన్నా గోలోకానికి వెళ్ళి కృష్ణకి సేవ చేసుకోవడం నాకు చాలా ఇష్టం అని చెప్తారనమాట సనాతన గోస్వామి. సో మీరే చెప్పండి, మీరు కేవలం నీడను లైక్ ఒక్క నిమిషం, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం భగవద్గీత తీస్తాం. యా, హరే కృష్ణ. ఇప్పుడు ఈ భగవద్గీత అందరికి కనబడుతుందా? సో దీంట్లో కృష్ణ అర్జునకి ఎలా గైడెన్స్ ఇచ్చారు, ఎలా ఫ్రెండ్షిప్ అనేది ఏర్పడింది కృష్ణకి అండ్ అర్జునకి? ఎవరైనా చెప్పగలరా? మాతాజీ, హరే కృష్ణ. కొంచెం రత్నలత మాతాజీ చెప్పండి మాతాజీ, ఎలా ఏర్పడింది? లైక్ అర్జున జస్ట్ కృష్ణ యొక్క నీడతో సాంగత్యం వల్ల కృష్ణతో ఫ్రెండ్షిప్ అండ్ గైడెన్స్ పొందాడా, లేకపోతే డైరెక్ట్ కృష్ణతో లైక్ కృష్ణ యొక్క సాంగత్యం తీసుకొని కృష్ణ యొక్క గైడెన్స్ తీసుకొని పొందాడా? కృష్ణుని యొక్క సాంగత్యం వల్ల మాతాజీ. ఓకే, సో సరే, ఇంకొకటి ఇప్పుడే నేను అడిగాను, మీరు మీకు ఎవరైనా లైక్ మీకు ఇష్టమైన వాళ్ళు అనుకోండి, మీరు నీడని ఇష్టపడతారా లేకపోతే ఆ వ్యక్తిని లైక్ మిమ్మల్ని లైక్ వ్యక్తిగతంగా ప్రేమించే వ్యక్తిని ఇష్టపడతారా? హరే కృష్ణ. ఎవరిని ఇష్టపడతారు మీరు? జస్ట్ నీడని ఇష్టపడతారా లేకపోతే వ్యక్తిని ఇష్టపడతారా? వ్యక్తిని మాతాజీ. నీడని ఇష్టపడం కదా, నీడకి ఎగ్జిస్టెన్స్ భగవద్గీత ఉంది మాతాజీ. ఓకే, నీడని ఇష్టపడరా అని చెప్తున్నారు, రైట్? ఆ వ్యక్తిని ఇష్టపడతారా అని చెప్తున్నారు. ఎస్ మాతాజీ. ఓకే, సో మీరంతా చెప్పిన విధంగా నేను దీన్ని ప్రొసీడ్ చేస్తున్నాను. సో కృష్ణుడు తనను తాను మనకు కావాల్సిన విధంగా ఇస్తాడు అని చెప్తాడు. ఎట్లా చెప్పారు? భగవద్గీత ట్రాన్స్లేషన్ లోనే చెప్పారు. మనము ఆయనని శక్తిగా కోరుకుంటే ఆయన దానిని ఇస్తాడు అనమాట. మనము ఆయనను స్నేహితుడుగా కోరుకుంటే ఆయనను దాని విధంగానే రెసిప్రొకేట్ అవుతారు. అండ్ మనము ఆయనను మనం లైక్ మనం బిడ్డలాగా అనుకుంటే ఆయన
దానికి కూడా అంగీకరిస్తాడు అనమాట. బిడ్డలానే రెసిప్రొకేట్ లైక్ లడ్డు గోపాల్ అని ఉంటారు అనమాట. చిన్న కృష్ణ అన్నమాట. మనం ఎలా హ్యాండిల్ చేస్తాము, చిన్న బేబీ లాగా హ్యాండిల్ చేస్తాము. ఆయన చిన్న బేబీ లాగానే రెసిప్రొకేట్ అవుతాడు అనమాట. సో ఎలా అయితే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ తల్లి యశోద ఎప్పుడు కృష్ణుని దేవుడిలాగా భావించలేదన్నమాట. ఆయన తన అల్లరి కొడుకుగా భావించేది. అండ్ కృష్ణుడు ఆ పాత్రలో ప్రతిస్పందించడానికి పూర్తిగా సంతోషంగా ఉండిండే అన్నమాట. ఎస్, చాలా లీలలు ఉంటాయి కదా, దామోదర్ లీల, లేకపోతే వెన్న దొంగలించడం, ఇవన్నీ లీలలు. ఎట్లా చిన్న చిన్న లైక్ చిన్నపిల్లలు ఎట్లా అల్లరి చేస్తారో అలానే ప్రతిస్పందించారు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ గోపబాలుని ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి, ఆయన వాళ్ళతో కుస్తీ పట్టారు. ఎందుకు? స్నేహితులాగా కాబట్టి. అండ్ యశోదని లైక్ యశోద కృష్ణుడిని తాడుతో లైక్ దామోదర్ లీల అని ఉంటుంది. సో అలా ఎలా జరిగింది? ఆయన ఆ కొడుకులాగా భావించారు, లైక్ కొడుకులాగా ఉన్నారనమాట యశోదకి. యశోదమయ్య ఎలా భావించేది కృష్ణుడిని? కొడుకు కాబట్టి. సో దాని ప్రకారమే ప్రతిస్పందించేది అనమాట పిల్లోడిలాగా. సో కొడుకుగా భావించినందుకు అలా వస్తుంది అనమాట రెసిప్రొకేషన్. అండ్ గోపికలతోనూ రాసలీలలో లైక్ నృత్యం చేసేవారు అనమాట కృష్ణ, బికాస్ ప్రియమైన వ్యక్తిగా భావించారు కాబట్టి గోపికలు. సో ఇలా అనమాట, ఎవరైతే ఎలా భావిస్తారో కృష్ణని అలానే రెసిప్రొకేట్ అవుతారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీ మొబైల్ ని తీసుకోండి. ఒకటే మొబైల్ ఉంటది, కానీ దాంట్లో వేరే వేరే యాప్స్ ఉంటాయి, రైట్? మీకు వేరే వేరే అనుభవాలు ఇస్తాయి అనమాట. ఇప్పుడు మనం వేరే వాళ్ళకి ఎవరికైనా మెసేజ్ చేయాలి, లేకపోతే యూట్యూబ్ లో వీడియో చూడాలి. సో యూట్యూబ్ నే క్లిక్ చేయాల్సి వస్తుంది. సపోజ్ యూట్యూబ్ ని లైక్ మెసేజ్ పంపు అంటే పంపగలదా? అది కామెంట్ చేయగలదు, కానీ మెసేజ్ పంపగలదా? పంపలేదు. సో ఒక్కొక్క లైక్ ఎట్లా అంటే వేరు వేరు యాప్స్ కి వేరు వేరు ప్రయోజనాలు, వేరే వేరే రియలైజేషన్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సో అదే విధంగా కృష్ణుడు ఒకడే, కానీ మనము ఆయనతో విభిన్న మనోభావాలతో సంబంధం కలిగి ఉంటాం అనమాట. సో మీరు ఏ ఫీలింగ్ తో అయితే కృష్ణుడి దగ్గరికి వెళ్తారో అదే విధంగా రెసిప్రొకేషన్ అనేది ఉంటది. అండ్ ఈ క్లాస్ అనేది అయిపోయాక ఒక 30 seconds మీరు ఐస్ క్లోజ్ చేసుకొని కృష్ణుడితో ఎలాంటి రిలేషన్షిప్ ఉందో ప్రశ్నించుకోండి. ఇప్పుడు క్లాస్ అయిపోతుంది, మీరు లైక్ కొంచెం ఆలోచిస్తారు కదా, ఓకే మీరు నోట్స్ అయినా ఏదైనా రాసుకుంటారు కదా, ఓకే వాట్ వి లెర్న్ దీస్ థింగ్స్ అని, ఈ రోజు క్లాస్ లో ఏమేమి చర్చించుకున్నామని. సో అదే ఇది ఒక చిన్న అసైన్మెంట్ లాగా భావించి చేయండి. జస్ట్ మీరు కళ్ళు క్లోజ్ చేసుకొని లైక్ మీకు కృష్ణకి ఏ టైప్ ఆఫ్ రిలేషన్షిప్ ఉందో మీరు మిమ్మల్ని ప్రశ్నించుకొని చూడండి. సో అలా రిలేషన్షిప్ లో లైక్ మనము అనుకోవాలన్నమాట, కృష్ణ ఈజ్ మై ఫ్రెండ్, కృష్ణ ఈజ్ మై గైడ్ అని, లేదా కృష్ణ ఈజ్ మై మాస్టర్ అని, అంటే ఐఎమ్ మై సర్వెంట్ అండ్ హీఈస్ అ మాస్టర్ అని, లేదా కృష్ణ ఈజ్ మై చైల్డ్ అని అట్లా అనుకోవాలన్నమాట. ఏదో ఒక రిలేషన్షిప్ అనేది ఉంటది అనమాట మనందరికి కృష్ణతో. సో అదే విధంగా ప్రతిస్పందిస్తారని చెప్తారనమాట. సో ఈ లోకంలో కూడా మనం జపించినప్పుడు కానీ లేదా హృదయపూర్వకంగా సేవ చేసేటప్పుడు కూడా కృష్ణుడు మనకు తన ఉనికిని లైక్ సాంగత్యాన్ని కూడా ఇస్తారనమాట. మీకు ఎప్పుడైనా అనిపించిందా చాంటింగ్ చేసేటప్పుడు కానీ, కీర్తన చేసేటప్పుడు కానీ లైక్ కృష్ణ మన పక్కన ఉన్నారని? మీకు ఎప్పుడైనా అనిపించిందా అలా? లేదా మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు కానీ, కథ విన్నప్పుడు? శమిత చెప్తుంది ఎస్ అని. లైక్ ప్రభుపాదులు చెప్తారనమాట. లేదా సపోజ్ ప్రభుపాద స్టోరీయే తీసుకుందాం, ప్రభుపాదుల వాళ్ళ స్టోరీయే తీసుకుందాం. అమెరికాకు డబ్బులు లేకుండా, ఏ సపోర్ట్ లేకుండా వెళ్ళారనమాట ప్రభుపాద్. కానీ శ్రీల ప్రభుపాద్ పూర్తిగా కృష్ణుడికి శరణాగతి అయినందుకు కృష్ణ ప్రతిస్పందించాడనమాట. అది ఎలా ప్రతిస్పందించాడంటే వేలాది మంది వచ్చారు ప్రభుపాదులు కీర్తన చేసేటప్పుడు, ప్రచారం చేసేటప్పుడు ఆయనకు సపోర్ట్ కూడా ఇచ్చారనమాట వాళ్ళు. సో దేవాలయాలు నిర్మించబడ్డాయి, పవిత్రమైన హరే కృష్ణ మహామంత్రం అన్ని మొత్తం లోకానికి వ్యాపించింది అనమాట. సో ప్రభుపాదులు చెప్తారనమాట, మనం ఎప్పుడైతే హృదయపూర్వకంగా జపిస్తామో అప్పుడు కృష్ణుడు మన నాలుకపై నృత్యం చేస్తారంట. మీరు ఎప్పుడైనా అనుభవించారా లైక్ జపం చేసేటప్పుడు లైక్ కృష్ణ ప్రెజెన్స్ ఉన్నట్టు? ఎప్పుడైనా అనిపించిందా మీకు? హరే కృష్ణ అనిపిస్తుంది మాతాజీ. ఎస్, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మనం చాంటింగ్ చేస్తుంటాము, కృష్ణ పక్కనే కూర్చున్నట్టు అనిపిస్తుంది, లేకపోతే మనల్ని కృష్ణ చూస్తున్నట్టు అనిపిస్తుంది, లేదా కృష్ణ మనల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, వాట్ ఐఎమ్ డూయింగ్, హౌ ఐఎమ్ ఫీలింగ్ అన్నట్టు చూస్తున్నారు అని డిఫరెంట్ ఫీలింగ్స్ అనేటివి వస్తాయి అన్నమాట. సో ఇలా జరుగుతుంది అనమాట.
సో దీని నుండి మనము ఏ లెసన్స్ నేర్చుకోవచ్చు అంటే, ఇలాంటి విజయాలు అనేవి మనం ప్రయత్నం వల్ల వస్తాయా, లేదా ఒక ప్రశ్న అనుకోండి. లైక్ ఇట్లాంటివి అంటే లైక్ కృష్ణ మనకి లైక్ మన దగ్గరకు రావాలంటే, మనం రిలేషన్షిప్ ఏర్పడాలంటే లైక్ అది మనం ప్రయత్నం వల్ల వస్తాయా, లేదా లైక్ మనం ఎంత లెవెల్ ఆఫ్ శరణాగతి చేస్తామో కృష్ణుడికి దానికి ప్రతిగుణంగా వస్తాడా? హరే కృష్ణ. ఎలా ఏర్పడుతుంది అది? మనం ప్రయత్నం వల్లనా, లేకపోతే మనం ఎంత శరణాగతి పొందుతామో దాని ప్రకారమా? ఎంత శరణాగతి పొందితే అంత ప్రయత్నం కూడా శరణాగతి మాతాజీ. ఎంత ప్రయత్నం శరణాగతిని చేయడానికి చాలా ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ద్వారానే భగవంతుడు మనకు సిద్ధిస్తాడు. మాతాజీ నా దగ్గర కూడా భగవద్గీత ఉంది. హరి బోల్ శమిత, థ్యాంక్ యూ. భగవద్గీత పెట్టుకున్నందుకు. భగవద్గీత ఉంటే కృష్ణ ఉన్నట్టే. సో ప్రయత్నం అంటే జస్ట్ ఇక్కడ ప్రయత్నం ఇన్ ద సెన్స్, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఈ రోజే క్లాస్ లో చెప్పారు కదా మీరంతా, లైక్ భగవంతుడి దగ్గర ఎలాంటి వారు వెళ్తారంటే లైక్ ఏదైనా కోరికలు ఉన్నప్పుడు అలాంటప్పుడే లైక్ అదొక ప్రయత్నం అన్నమాట. ఓకే, భగవంతుని కలవాలి దీనికోసం లేదా దీనికోసం ఈ కోరిక కోసం ఇలా కలవాలి అని అనుకుంటారు. అది ఆ ప్రయత్నం, అట్లాంటి ప్రయత్నాలు ఫలించవన్నమాట. ఎంత లెవెల్ ఆఫ్ శరణాగతి ఉంటుందో అది ముఖ్యం అన్నమాట మనకి. ఓకేనా? సో అట్లాంటి చాలా మంది ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రహ్మజ్యోతి పరమాత్మ భగవాన్ అని. కృష్ణుడు అలాంటి బ్రహ్మజ్యోతిలో కలిసిపోవాలనుకునే వాళ్ళకు కూడా వారి కోరికలను కూడా నెరవేరుస్తారు. కానీ ఒక్కటి వాళ్ళు ఏంటి మిస్ అవుతారంటే ఆ వ్యక్తిత్వాన్ని, లైక్ వాళ్ళు బ్రహ్మంలో కలిసిపోవాలని అనుకుంటారు కదా, కానీ కృష్ణుడి యొక్క వ్యక్తిత్వాన్ని అంటే లైక్ రూపాన్ని తిరస్కరిస్తారనమాట. దే వోంట్ అగ్రి లైక్ కృష్ణుడికి రూపం ఉంటుంది అని. సో వాళ్ళు దాని వల్ల ఏం కోల్పోతారంటే లైక్ లవింగ్ ఎక్స్చేంజెస్ అని అంటారు అనమాట. అంటే ప్రేమ పూర్వకంగా ఎక్స్చేంజెస్ అంటే ఒక స్వీట్నెస్ అనేది కోల్పోతారు అనమాట. ఇప్పుడు చూడండి, లడ్డు గోపాల్కి చాలా మంది సేవ చేస్తారు, రైట్? వాళ్ళు ఎట్లా అంటే ఎంత మాధుర్యమైన ఎక్స్చేంజెస్ ఉంటాయంటే వాళ్ళకి యూనో లడ్డు గోపాల్కి స్వీట్ ఆఫర్ చేశారు అనుకోండి, వాళ్ళ హృదయంలో ఎంత వాళ్ళకి అనిపిస్తుంది అనమాట లడ్డు గోపాల్కి నచ్చింది అని. ఆర్ ఎల్స్ లడ్డు గోపాల్ మొన్న ఇస్కాన్ నందనవనంలో ఏం జరిగిందంటే జూలన్ యాత్ర కూడా చేశారు ఇస్కాన్ నందనవనంలో. అప్పుడు మేమందరం డాన్స్ చేస్తున్నాం, కీర్తన చేస్తున్నాం, చాలా హైప్ లో ఉన్నాం అనమాట అప్పుడు. సో నిఖిల్ ప్రభుజీ మేము అందరం ఒక పక్కన నిల్చున్నాము. సో అందరు వచ్చి లైక్ వరదకృష్ణ ప్రభుజీ వచ్చారనమాట. వచ్చి ఊపాక తర్వాత మళ్ళీ కాసేపు అయ్యాక మేము కీర్తన ఇంకా అదే కంటిన్యూ అవుతుంది. మేము ఇంకా వీడియో తీసేటప్పుడు కృష్ణ ఫ్లూట్ అనేది టిల్ట్ అయిందనమాట. సో లైక్ చాలా మంది కోరుకుంటారు అనమాట. నేను కోరుకున్నాను అనమాట, కృష్ణ నీకు ఈ జూలన్ నచ్చితే ఒక్క ఇంటి కృష్ణ నీకు నచ్చినట్టు అని అనుకున్నాను అనమాట. అలానే ఇంకొక మాతాజీ ఏమో ప్రసాదము కలెక్షన్ చేశారనమాట. అలా అని తర్వాత నేను ఏదైనా మంచి డెసిషన్ తీసుకున్నానా లేదా అదొక్కటి ఏదైనా ఒక హింటి కృష్ణ అని అనుకుంటారు అనమాట. సో కృష్ణ హింట్ ఇస్తారనమాట ఇలా టిల్ట్ చేయడం వల్ల. నాకేమనిపించింది అంటే కృష్ణకి జూలను రెడీ చేయడం నచ్చింది అని అనిపించింది. సో దిస్ కైండ్ ఆఫ్ లవింగ్ ఎక్స్చేంజెస్ అనేటివి వాళ్ళు కోల్పోతారు అనమాట. బ్రహ్మన్ రియలైజేషన్ లో ఉన్న వాళ్ళు ఏమంటారంటే యూనివర్స్ లో కలిసిపోతాం కాబట్టి కృష్ణకి ఒక రూపము వ్యక్తిత్వం ఉండదు అని అనుకుంటారు అనమాట. ఫర్ సపోజ్ తల్లిదండ్రులు లైక్ చాలా మంది అనుకుంటారు అన్నమాట. లైక్ కొంతమంది పిల్లలు ఉంటారు, నాకు తల్లిదండ్రులు వద్దు, నాకు స్వేచ్ఛ కావాలి, నాకు ఫ్రీడమ్ కావాలి అని చెప్పే పిల్లలు ఉంటారు. సో తల్లిదండ్రులు వాళ్ళు లైక్ ఆ పిల్లవాళ్ళకి స్వేచ్ఛ అనేది ఇస్తారు, కానీ ఆ చిల్డ్రన్స్ ఏం కోల్పోతారు ఆ స్వేచ్ఛ ఇచ్చాక? హరే కృష్ణ, ఎవరైనా చెప్పగలరా ఏం కోల్పోతారు? భయం, భక్తి, గౌరవం కోల్పోతారు మాతాజీ. ఫ్రీడమ్ వచ్చేస్తుంది వాడికి. ఫ్రీడమ్ వస్తే అది ఒక్కటే ఓకే, కానీ నిజమైనది కోల్పోతారు. గైడెన్స్ కోల్పోతారు. ఏదన్నా వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో అర్థం కాదు, ఇష్టం వచ్చిన వైపు వెళ్ళిపోతారు. మెయిన్ థింగ్ మర్చిపోతున్నారు. ఇప్పుడు ఫ్రీడమ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎస్ మంజుశ్రీ మాతాజీ, ఎస్ మాతాజీ, లవ్ అండ్ ఎఫెక్షన్, హరి హరి బోల్. ఎస్, ఇప్పుడు ఫ్రీడమ్ అనేది ఎవరికైనా ఇచ్చామనుకోండి, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టే బిహేవ్ చేస్తారు. వాళ్ళకి తప్పు అని చెప్పామనుకోండి, వాళ్ళకి నచ్చదు అనమాట.
అది మన బాధ్యతలాగా వాళ్ళ ఆ పిల్లల పైన ఉండే ప్రేమ వల్ల మనము వాళ్ళకి గైడెన్స్ ఇవ్వాలని అనుకుంటాము. కానీ అది వాళ్ళు కోల్పోతారు అనమాట, ఆ ప్రేమని అనుభవించలేరు అనమాట. సేమ్ బ్రహ్మంలో కూడా కలిసిపోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు ఇట్లాంటివి కోల్పోతారు అనమాట. సో ఏది ఉత్తమమైనది అనుకుంటున్నారు మీరంతా? అంటే బ్రహ్మన్ అంటే జ్యోతిలో కలిసిపోవడమా, లేదా గోలోకంలో కృష్ణుడితో ఆడుకోవడం, కౌగిలించుకోవడం, లేకపోతే సేవ చేయడమా? హరే కృష్ణ, ఏది ఉత్తమం, బ్రహ్మంలోనా లేకపోతే గోలోకానికి వెళ్ళి కృష్ణుడితో ఉండడమా? గోలోకం మాతాజీ, గోలోకంలో వెళ్ళాలి కృష్ణుడితో. సో యాక్చువల్లీ మనందరికీ సోల్ ఉంటది. ఆత్మ స్వభావ రీత్యా అంటే దాని గుణం ప్రకారము చురుకుగా ఉంటది అనమాట. లైక్ ఈ నిరాకార విముక్తి అంటే బ్రహ్మజ్యోతిలో కలిసిపోవడం అనేది సంతృప్తి పరచదు అనమాట మన ఆత్మకి. అందుకే చాలా మంది భౌతిక ప్రపంచానికి తిరిగి పడిపోతారు అనమాట. చెప్తారు లైక్ గోలోక చాట్లో చూస్తే మీరు లైక్ వైకుంఠంకి లైక్ లాస్ట్ అంటే గోలోక చాట్ కి కన్నా లైక్ వైకుంఠం కన్నా లైక్ భగవంతుని దగ్గర చేరుకోరు అనమాట. అది స్పిరిచువల్ వరల్డ్ ది రేస్ అనేది ఎక్కడైతే ఉంటే అక్కడికి ఆగిపోతారు అనమాట. అక్కడ ఆగిపోవడం చాలా ప్రమాదకరం అనమాట. లైక్ ఎప్పుడైనా తిరిగి మళ్ళీ ఈ భౌతికమైన ప్రపంచం లైక్ మెటీరియలిస్టిక్ వరల్డ్ లో పడిపోవచ్చు అనమాట. ఇది ఎట్లా అంటే రిటైర్మెంట్ కళ అనుకుంటారు. లైక్ చాలా మంది రిటైర్మెంట్ ప్లాన్ చేస్తూ ఉంటారు. ఎస్ ఆర్ నో? సో వాళ్ళు ఏమనుకుంటారు, లైక్ రిటైర్మెంట్ ప్లాన్ చేసుకున్నాక నేను ప్రశాంతంగా ఉండొచ్చు, నాకు ఏం పని ఉండదు అట్లా అనుకుంటారు అనమాట. రియల్ గా పని చేయకుండా ఉండగలరా ఎవరైనా? అప్పుడు పని చేయకుండా ఉంటే వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది. లైక్ బోర్ కొట్టడం గానీ అస్సలు ఉండలేము లేకపోతే మాతాజీ. అస్సలు నేను ఉండలేరు రిటైర్ అనమాట. అయిన తర్వాత ఐఎమ్ ఫీలింగ్ సిక్. అంతకుముందు యాక్టివ్ గా పనిచేసినంత కాలం ఐఎమ్ వెరీ హెల్తీ అండ్ వెరీ హ్యాపీ. ఈవెన్ దో టైం తక్కువ ఉన్న అన్ని పనులు చేస్తుంది. నేను ఇప్పుడు బోల్డ్ టైం ఉంది, ఏ పని చేయాలనిపించట్లేదు, దేని మీద ఇంట్రెస్ట్ ఉంది. లైక్ లైఫ్ బికేమ్ వెరీ బోరింగ్. విసుగ్గా అనిపిస్తుంది. ఎస్ ఆర్ నో మాతాజీ? చాలా విసుగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే స్వభావం ప్రకారం ఆత్మ చురుకుగా ఉంటది. సేవ లేకుండా సంతృప్తి చెందదు అనమాట. దేనిలోనైనా దానిలో ఇన్వాల్వ్ అయ్యి ఉండాలి అని అనుకుంటారు. ఇప్పుడు చూడండి ముసలోళ్ళే చూడండి, లైక్ రిటైర్మెంట్ టైం అంటే ముసలోళ్ళే కదా. మోస్ట్లీ చాలా మంది యంగ్ ఏజ్ లో రిటైర్ అవుతారు, కానీ దే విల్ డు సమ్ వాట్ అదర్ థింగ్. సో అలానే లైక్ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అవ్వాలని అనిపిస్తుంది అనమాట. సో మీరే చెప్పండి, పని లేకుండా కూర్చున్నప్పుడు కంటే ఏదో ఒక పని లైక్ సేవలా చేసే పని సంతృప్తికరంగానే ఉంటుంది కదా, ఉండదా? ఎస్ మాతాజీ, అదే హ్యాపీగా ఉంటుంది. ఎస్, ఎందుకంటే సేమ్ అట్లనే అనమాట. కృష్ణుడు అందరి కోరికలను తీరుస్తారు. కర్మిలు అంటే భౌతిక కార్మికులు అనమాట. అండ్ జ్ఞానులేమో జ్ఞానాన్ని కోరుకునేవారు. అండ్ మరొకరేమో యోగులు అంటే శక్తులను కోరుకునేవారు. కానీ అంతిమంగా పూర్తి పరిపూర్ణతని లైక్ పొందేది ఎవరంటే భక్తిలో మాత్రమే వస్తుంది అనమాట. భక్తులు మాత్రమే పొందగలరు ఆ పూర్తి పరిపూర్ణతని. సో కృష్ణుడు యూనివర్సల్ ఏటీఎం లాంటి వాడు. ఇప్పుడు మనము ఏటీఎం దగ్గరికి వెళ్తాము, మనం ఎంత మనీ ఇప్పుడు మీరే చెప్పండి, ఆ ఏటీఎం అనేది మీదే అయినప్పుడు మీరు 50 రూపీస్ 500 1000 విత్డ్రా చేస్తారా, లేకపోతే మొత్తం విత్డ్రా చేయాలనుకుంటారా? హరే కృష్ణ, కొంచెమే చేయాలనుకుంటారా? అది ఏటీఎం మిషన్ మీదే. సో వాట్ యు విల్ లైక్ ఎంత విత్డ్రా చేస్తారు? అవసరం ఉన్న కొంచెం విత్డ్రా చేస్తాం మాతాజీ. మనకి ఎంత కావాలో అంతంతే విత్డ్రా చేసుకుంటాం మాతాజీ. ఆహా, నేను ఎట్లా అడుగుతున్నానంటే ఇప్పుడు ఆ ఏటీఎం అంతా మీదే, కానీ ఆ ఏటీఎం కి వేరే వాళ్ళు కూడా వస్తారు. సో ఆ ఏటీఎం లో ఉన్న మనీ మొత్తం మీకు రావాలనుకుంటారా, లేకపోతే వేరే వాళ్ళకి కూడా లైక్ వేరే వాళ్ళు కూడా విత్డ్రా చేసే అవకాశం ఇస్తారా? మన భాగం ఏందో మనమే తీసుకుంటాం మాతాజీ, వేరే వాళ్ళది మనం తీసుకోవడానికి వేరే రైట్ వాళ్ళకి లేదు ఎందుకు ఎలా చెయ్యం, మనకి కావాలి మనమే తీసుకుంటాం. ఓకే, మన ఇప్పుడు జీవనం మొత్తం కృష్ణ అంతా మనమే కృష్ణని తీసుకోవాలనుకుంటాం. యూనివర్సల్ ఏటీఎం అని అనుకోండి. అప్పుడు లైక్ మీరు లైక్ 50 లైక్ 500 1000 అడుగుతారా? కృష్ణ ఏటీఎం అనుకోండి, కృష్ణ అలా యూనివర్సల్ అడగ ఏటీఎం అనుకోండి, ఆయనని 500 1000 5000 అడుగుతారా? మొత్తం అడిగేస్తాం మాతాజీ, మొత్తం ఇస్తే మొత్తం తీసుకుంటాం. 50,000 50,000 60,000. అరే
కృష్ణ యూనివర్సల్ ఏటీఎం లాంటి వాడు అనమాట. మనము మన కోరిక కార్డ్ ని స్వైప్ చేస్తే అంతే, లైక్ అంటే ఎట్లా అంటే తెలియజేస్తే మన కోరికని అతను మన పిన్ అంటే శరణాగతి లెవెల్ ప్రకారం మనకి ఇస్తారనమాట. సో కానీ స్వచ్ఛమైన భక్తులు ఒక అభ్యర్థతో లైక్ ఒక ఫీలింగ్ తో ఉంటారన్నమాట. ఎట్లా అంటే వాళ్ళు ఎట్లా కోరుకుంటారంటే దయచేసి నాకు మీ పట్ల ప్రేమని మాత్రమే ఇవ్వండి అని కోరుకుంటారు అనమాట. ఇప్పుడు శ్రీమద్ భాగవతంలో సెకండ్ క్యాంటో చాప్టర్ 10th verse లో ఉంటది అనమాట. ఏం చెప్తారంటే నీకు కోరికలు లేకపోయినా, అన్ని కోరికలు కావాలనుకున్నా లేదా మోక్షం కావాలనుకున్నా పూర్తి ప్రయత్నాలతో కృష్ణుడిని పూజించు అని చెప్తారనమాట. ఇది ఏంటంటే శ్రీమద్ భాగవతంలో ఉందన్నమాట. భగవద్గీతలోనే చెప్పారు శ్రీమద్ భాగవతంలో ఉంది అని. సో కాబట్టి మనం కోరికల కోసం కృష్ణుని వద్దకు వెళ్తున్నట్టయితే చిన్న చిన్నవి కోరుకుంటామా లేకపోతే పెద్దది కోరుకుంటామా? హరే కృష్ణ. పెద్దదే కోరుకుంటాం మాతాజీ. రైట్. ఇప్పుడు చిన్న చిన్నవి కాకుండా డైరెక్ట్ గా పెద్దదానికి ఎందుకు టెండర్ వేయకూడదు? రైట్. మొదటికే మోసం వస్తుంది. ఎందుకు మొదటికి మోసం వస్తుంది? పెద్దదంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? ఇప్పుడు నేను చెప్పాను, మనము కృష్ణుడిని ఏటీఎం లైక్ ముందు కృష్ణుడి ఏటీఎం ముందు నిలబడి ఉంటే లైక్ అత్యున్నతమైన స్వచ్ఛమైన భగవంతుని ప్రేమను నేరుగా ఎందుకు అడగకూడదు అని అడుగుతున్నాను. అది చాలా పెద్దది కదా. భగవద్గీతలో ప్రతి ఒక్కటి అదే కదా నేర్పించేది. మనము ఎప్పుడు ప్రేమ భక్తి అనేది చాలా ముఖ్యమని అనుకుంటున్నాము, లైక్ నేర్చుకున్నాము. అంటే తక్కువ భక్తి చేసి భగవంతుడు నేనైతే నీకు ప్రార్థించను, నీకేమి చేయను, కానీ నువ్వు నాకు మాత్రం ఎక్కువ ఇచ్చేయాలంటే భగవంతుడు ఇవ్వడు కదా మాతాజీ. అది నేను చెప్తున్నాను. అది అలా అన్నాను, మొదటికి మోసం ఉంటుంది. ఓకే. కానీ రియల్ గా చెప్పాలంటే, మీకు అందరికి నిజం చెప్పాలంటే, కృష్ణుడికి చెప్పాను గుర్తుందా? పోయిన క్లాసెస్ లో కూడా కృష్ణుడు మనల్ని ఎప్పుడెప్పుడు గోలోకానికి వస్తారా అని లైక్ విలవిలలాడిపోతూ ఉంటారు అనమాట. మనం ఎప్పుడెప్పుడు గోలోకానికి వచ్చేస్తామని ఒక స్ట్రాంగ్ డిజైర్ అనేది ఉంటది అనమాట కృష్ణకి. సో కానీ మనం ఏం చేస్తామంటే, నాకు ఈ పొజిషన్ కావాలి జాబ్ లో, నాకు ఈ చాక్లెట్ కావాలి, లేదా నాకు ఈ లైక్ స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ కావాలి కృష్ణ, ఇవి కోరుకుంటాం అనమాట. ఇప్పుడు కృష్ణ ఫ్రీ విల్ అనేది ఇస్తారనమాట. నీకు ఎంజాయ్ చేయాలని ఉంది, సో ఇక్కడ గోలోకంలో ఎంజాయ్ చేయలేవు, సో అందుకనే నీకంటూ లైక్ ఎంజాయ్ చేయడానికి భూలోకం అనేది ఉంటుంది, కావాలంటే నువ్వు అక్కడికి వెళ్ళు అని అన్నారు అనమాట. మనం అందరం గోలోకం నుండే వచ్చాము. సో చెప్పారనమాట కృష్ణ మనకి, ఓకే వెళ్ళు అని. సో అందుకని మన ఫ్రీ విల్ తోనే మనం ఇక్కడికి వచ్చామన్నమాట. కానీ మీ అందరికి లైక్ మీ అందరూ యాక్సెప్ట్ చేస్తారు కృష్ణ ఈజ్ అవర్ ఎటర్నల్ ఫాదర్ అని. అంటే ఎప్పటికీ లైక్ ఈ జన్మనే కాదు, ప్రతి జన్మలో ఆయననే మనకి ఫాదర్ అనమాట. ప్రతి లైక్ భౌతిక ప్రపంచాన్ని చూసుకుంటే ఇప్పుడు లైక్ ఈ జన్మలో ఉన్న ఫాదర్ నెక్స్ట్ జన్మలో ఉండకపోవచ్చు, అండ్ తర్వాత ప్రీవియస్ జన్మలో కూడా ఉండొచ్చు. కానీ రియల్ గా చెప్పాలంటే ప్రతి ఒక్క జన్మలో మనకి ఫాదర్ ఎవరంటే కృష్ణనే అనమాట. ఎందుకంటే మన నివాసం ఇది కాదు, గోలోకం. సో కృష్ణుడు మనము ఏది కోరాలనుకుంటారు? దీన్ని బట్టి మనం ఏం కోరికలు కోరుకుంటే నచ్చుతుంది కృష్ణకి? మనం గోలోకు నుంచి వచ్చాం కాబట్టి కృష్ణ మీ గోలోకమే మాకు ప్రాప్తించేదండి అని మేము వేడుకుంటాం మాతాజీ. గోలోకానికి వెళ్ళాలంటే ఈజీయా? కాదు, కానీ కృష్ణుని శరణాగతి చెయ్యాలి. కృష్ణుని పరమాత్మ ఓకే. ఆ శరణాగతి ఎలా వస్తుంది? ప్రయత్నం ద్వారా వస్తుంది. అత్యంత భక్తి శ్రద్ధలు, మనోభావన, ఆత్మ శుద్ధి మొత్తం అన్ని జరిగి కృష్ణ అత్యంతగా దగ్గరగా టాప్ మోస్ట్ క్వాలిటీ ఏంటంటే ప్రేమ భక్తి అన్నమాట. ఆ ప్రేమ భక్తి కోరుకున్నప్పుడే ఇవన్నీ నెరవేరుతాయి అనమాట. సో అందుకనే పెద్దవాడిని టెండర్ వేయాలన్నమాట. టెంపుల్ కి వెళ్ళినప్పుడు కూడా మనము లైక్ కృష్ణ నాకు ఈ ప్రాబ్లం ఉంది, దీన్ని తొలగించు, కృష్ణ నాకు ఇది కావాలి, నాకు ఇది కావాలి, లైక్ ఇది వచ్చేలాగా చూడు, అట్లా అడగకూడదు అనమాట. ఇప్పుడు చూడండి ఎట్లా చెప్తారంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది ఫర్ సపోజ్ మీ డాడీ రిచ్ అనుకోండి, డాడీని లైక్ ఇది కాకుండా వేరే ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు ఎట్లా చెప్పొచ్చు అంటే బ్యాంక్ మొత్తం మీదే, ఓకే, ఒక బ్యాంక్ లేకపోతే ఆర్బీఐ అంత మీరే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్.
సో దాంట్లో మీరు కొంచెమే లైక్ కొంచెమే లైక్ యూజ్ చేసుకోవాలనుకుంటారా, లేకపోతే మీకు ఎంత కావాలంటే అంత యూజ్ చేసుకోవాలి, లేక మొత్తం కావాలని అనుకుంటారా? హరే కృష్ణ. మొత్తం కావాలనుకుంటాం అంతే కదా ఎస్ మరి. ఎస్. సో అలానే అన్నమాట. లైక్ కృష్ణ మన ఫాదర్ కాబట్టి లైక్ మనము లైక్ చిన్న చిన్న అడగకూడదు అనమాట, కృష్ణనే అడగాలన్నమాట. ఎందుకంటే కృష్ణ ఉంటే ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్నట్టే అన్నమాట. ఇప్పుడు చూడండి భగవద్గీతలో కూడా అంటే మహాభారత యుద్ధంలో కృష్ణుడి దగ్గరికి అర్జునుడు ఇంకా దుర్యోధనుడు వెళ్తారు. ఎస్ ఆర్ నో? కానీ దుర్యోధనుడు ఏమడుగుతారు? ఏమడుగుతాడు దుర్యోధనుడు? నారాయణి సేన అని అడుగుతాడు. అర్జునుడు అర్జునుడు కృష్ణ నువ్వు ఉంటే చాలు నాకేమి వద్దు, నువ్వు ఉండి చాలు అంట. హరి బోల్. సో దుర్యోధనుడేమో నారాయణ సేనని అడుగుతాడు, కానీ అర్జునుడు నారాయణునే అడుగుతాడు అనమాట. సో ఇదనమాట ఈ కాన్సెప్ట్. సో భక్తులు ప్రేమ చాలా శక్తివంతమైనది అనమాట. అది కృష్ణుడిని కూడా కట్టివేయగలదు అనమాట. మనము అడగనవసరం లేదు కృష్ణ నాకు ఇది ఇయ్యి నాకు అది ఇయ్యి అని. ప్రేమ భక్తి ఉంటే కృష్ణనే మనకి లొంగిపోతారు తెలుసా. సో 4.10 శ్లోకంలో మనకి ఎలా శరణాగతి పొందాలో చూపించారనమాట. ఎలా అంటే అనుబంధము, భయము, కోపము ఇవన్నీ నెగటివ్ థింగ్స్ ని వదులుకొని ఆ ప్రేమ భక్తిని లైక్ గురువు యొక్క ఆశ్రయం ద్వారా పొందాలి. ఇప్పుడు 4.11 శ్లోకంలోనేమో శరణాగతి పొందినప్పుడు ఏం జరుగుతుందో తెలియజేసింది. సో కృష్ణుడు మన మానసిక స్థితికి అనుగుణంగా లైక్ రెసిప్రొకేట్ అవుతారని తెలుసుకున్నాం. ఇప్పుడు మీ అందరికి ఒక లాస్ట్ ప్రశ్న. కృష్ణుడు మన శరణాగతి ప్రకారం ప్రతిస్పందిస్తే మీ జీవితంలో మీరు ఎలాంటి శరణాగతిని లక్ష్యంగా చేసుకుంటారు? లైక్ కొంచెమే శరణాగతియా, లేకపోతే మీడియం లెవెలా, లేకపోతే పూర్తి శరణాగతియా? కంప్లీట్ శరణాగతి, మొత్తం పూర్తి శరణాగతి. ఓకే, ఈ ప్రశ్న మీరు ప్రతిరోజు వేసుకోగలరా? లైక్ నేను ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ప్రతిసారి లైక్ ఎప్పుడైతే మీరు మార్నింగ్ లేస్తారో మీరు అనుకోవాలన్నమాట, కృష్ణుడు మన శరణాగతి లైక్ రెసిప్రొకేట్ అవుతారు అంటే మనము ఎలాంటి శరణాగతి అంటే ఎంత డెడికేటెడ్ గా ఎంత సరెండర్ అయి ఉండాలి అని ఒక ప్రశ్న వేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి తెలుస్తుంది అనమాట మనము గ్రో అవుతున్నామా లేదా భక్తిలో అని. ఎస్ ఆర్ నో? మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా? లైక్ మార్నింగ్ ఇప్పుడు టెంపుల్ కి వెళ్తాము రైట్, టెంపుల్ కి వెళ్ళాక ఆ డే అంతా బాగానే ఉంటది ఎందుకంటే ఆ భక్తి మూడ్ లో ఉంటాము. నెక్స్ట్ డే మార్నింగ్ అలానే ఉంటుందా? హరే కృష్ణ. అలానే అనిపిస్తుందా? మళ్ళీ డైలీ రొటీన్ లో పడిపోతాం. ఎందుకు? మనము లైక్ మనల్ని మనం ప్రశ్నించుకోవట్లేదు అనమాట, మన గురించి మనం తెలుసుకోవట్లేదు. సో మనము ప్రశ్నించుకోవాలన్నమాట. ఇప్పుడు కృష్ణనే కావాలనుకుంటే కృష్ణ ప్రేమ, కృష్ణ మనకి లొంగిపోవాలనుకుంటే మనం ఎంత సరెండర్ అయి ఉండాలి అనేది ప్రశ్న వేసుకుంటే మనకు తెలుస్తుంది అనమాట. ఓకే, వీ హ్యావ్ టు డూ మోర్, వీ హ్యావ్ టు సరెండర్ మోర్, వీ హ్యావ్ టు ప్రిపేర్, వీ హ్యావ్ టు థింక్ అబౌట్ కృష్ణ అని అనుకుంటూ ఉండాలన్నమాట. సో మీరు మిమ్మల్ని అడగాలన్నమాట మీ మనస్సుని. ఓకేనా? సో ఇదనమాట ఎక్స్ప్లెనేషన్. 4.11 శ్లోక మనకి శరణాగతి పొందడం ద్వారా ఏం లభిస్తుంది అనేది నేర్పిస్తుంది అనమాట. సో ఇప్పుడు నేను నిన్న చెప్పాను లైక్ నిన్న టైం కుదరలేదని స్టోరీ చెప్పలేకపోయాను అని. సో నేను నెక్స్ట్ క్లాస్ లో లైక్ నేను స్టోరీస్ చెప్తాను అని చెప్పాను, 2 స్టోరీస్ కలిపి చెప్పేస్తాను అని అన్నా. కానీ ఈరోజు గోవర్ధన్ ప్రభుజీకి బాలేదు కాబట్టి నాకు వచ్చింది ఈ ఛాన్స్. సో నేను మీ అందరికి ఇప్పుడే 5 స్టోరీస్ చెప్పేయాలనుకుంటున్నాను. మీ అందరికి ధ్రువ మహారాజ్ స్టోరీ తెలుసా? హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి కాబట్టి సో అందుకనే ఇలా అనుకున్నాను. మీ అందరికి ధ్రువ మహారాజ్ స్టోరీ తెలుసా? హరే కృష్ణ. ఒక్క నిమిషం. ఓకే. సో ధ్రువ మహారాజు చాలా చిన్న పిల్లవాడు అనమాట. అప్పుడు ఏంటంటే వాళ్ళ తండ్రి లైక్ సవతి తల్లి కొడుకు వాళ్ళ తండ్రి ఒడిలో కూర్చుంటాడు. సో ధ్రువ మహారాజ్ చూసి ధ్రువ మహారాజ్ కూడా తండ్రి ఒడిలో కూర్చోవాలి అని అనుకుంటారు అనమాట. సో ఏమైతుందంటే ధ్రువ మహారాజు కూర్చునేటప్పటికి
ఆ సవతి తల్లి ఎవరైతే ఉంటారో ధ్రువ మహారాజుని నెట్టేస్తుంది అనమాట. నెట్టేసి నువ్వు నా కడుపులో పుట్టాల్సింది, నువ్వు వేరే అదేంటి మీ తల్లి కడుపులో పుట్టావు కాబట్టి నీకు ఆ మీ తండ్రి ఒడిలో కూర్చునే స్థానం లేదు అని చెప్తారు అనమాట. సో ఆ మాటకి చాలా హర్ట్ అయిపోయి చాలా క్రోధం అనమాట. లైక్ ధ్రువ మహారాజు మొదట్లో తన సవతి తల్లిపై కోపంతో లైక్ రాజ్యం యూనో చెప్తాది అనమాట సవతి తల్లి, ఇప్పుడు ఎట్లయినా నెక్స్ట్ రాజుని నువ్వు కాదు, సో నీకు హక్కు లేదు నీ తండ్రి పైన కూర్చునేకి, నీ తండ్రితో మాట్లాడికి అని ఏవో చెప్తాది అనమాట. సో దాని వల్ల ధ్రువమహారాజ్కి ఫుల్ కోపం వచ్చేస్తుంది అనమాట. లైక్ ఆ సవతి తల్లి పైన ఇంకా వాళ్ళ తండ్రి పైన కూడా. ఈమె ఇన్ని మాటలు అంటున్నా నా తండ్రి ఎందుకు మౌనంగా ఉండాలని చెప్పేసి ఆ తండ్రి పైన కోపం వస్తుంది. ఇంకా ఒకటి ఏంటంటానంటే లైక్ ఆ రాజ్యం అనేది నాకు తగ్గదు కాబట్టి నేను నా తండ్రి పైన కూర్చోలేకపోతున్నానని చెప్పేసి రాజ్యం పైన లైక్ అట్లాంటి రాజ్యం లైక్ నాకు కావాలని కోరికతో ఉంటారనమాట. సో ఆ లైక్ ఈ ఫీలింగ్స్ అనేటివి నిండిపోయి ఉంటాయి ధ్రువ మహారాజ్కి. సో వాళ్ళ లైక్ దీని వల్ల ఏం చేస్తారంటే భగవంతుడిని ధ్యానించడం స్టార్ట్ చేస్తారనమాట. ఇన్ షార్ట్ గా చెప్పేస్తున్నా, 9:11 అయింది కాబట్టి. ధ్యానించడం వల్ల తనను తాను శుద్ధి చేసుకుంటారు అనమాట. భౌతిక కోరికలు అన్ని వదులుకుంటాడు. భగవంతుడు ప్రత్యక్షం అవుతాడు అనమాట ధ్రువ మహారాజ్కి. ఆయన చేసే ఆస్టరిటీస్ అంటే పెనెన్సెస్ చూసి కొన్ని మంత్స్ ఆయన అస్సలు తినకుండా ఊపిరి పీల్చుకోకుండా పెనెన్స్ చేస్తారనమాట. సో ఇవన్నీ చూసి భగవంతుడే సాక్షాత్కరిస్తారు. సో భగవంతుడు ఎంత మనోహరమైన రూపం అంటే ధ్రువ మహారాజ్కి ఈ కోరికలన్నీ చాలా చిన్నవి అనిపించేసాయి అనమాట. సో ఇవన్నీ భౌతిక కోరికలన్నీ వదులుకుంటాడు. సో ఈ ఈత రాగు భయక్రోధాలన్నీ వదిలిపోతాయి అనమాట. సో ముందు శ్లోకాకి దీన్ని రిలేట్ చేసుకోవచ్చు. కానీ తన తండ్రి కంటే గొప్ప రాజ్యాన్ని లైక్ కోరుకుంటారు అనమాట ఎవరు, ధ్రువ మహారాజు. ఆ కోరికని నెరవేర్చడానికే అడవికి వెళ్ళి ఈ పెనెన్సెస్ అంటే ఈ సాధన అంతా చేస్తారనమాట. సో ఆ సాధన చేశారు కానీ ఏం పొందారు, దేవుడి యొక్క భగవంతుని యొక్క దర్శనాన్ని పొందారనమాట. సో ఆ కోరికతో కృష్ణుడిని సంప్రదించాడు కాబట్టి కృష్ణుడు అతనికి ఆ రాజ్యాన్ని మాత్రమే కాకుండా శాశ్వతమైన భక్తి సేవ అండ్ ఇంకొకటి లైక్ ప్రత్యేక గ్రహం అన్నమాట. ఏంటంటే ధ్రువలోకం అని ఉంటది అనమాట. ఈ ధ్రువలోకం గురించి ఎవరైనా విన్నారా? ధ్రువలోకం అనేది ఉంటది అనమాట. ఇప్పుడు ఇది మెటీరియల్ వరల్డ్ లోనే ఉంటది అనమాట ధ్రువలోకం అనేది. ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్ అనేది లైక్ ఎట్లంటే నాశనం అయిపోతుందో ఆ ధ్రువలోకం కూడా నాశనం అయిపోతుంది. కానీ దాంట్లో ఉన్న ధ్రువుడు మళ్ళీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళిపోతారు అనమాట. మళ్ళీ ఎప్పుడైతే ఈ మెటీరియల్ వరల్డ్ అనేది సృష్టించబడుతుందో మళ్ళీ ఆ ధ్రువలోకం అనేది ఏర్పడుతుందో అప్పుడు మళ్ళీ ధ్రువలోకానికి వస్తారనమాట. సో ఇంత గొప్ప వరం అనేది వస్తుంది అనమాట. ఇలా ప్రతిస్పందిస్తాడు అనమాట కృష్ణ. మనం ఎలా అయితే కృష్ణుడిని సంప్రదిస్తామో ఆయన అలానే ప్రతిస్పందిస్తారు. కానీ మన కోరికలు కూడా ప్యూర్ గా చేయబడాలన్నమాట. ఆయన అప్పుడు ధ్రువ మహారాజు కోరుకున్న దానికంటే ఎక్కువ ఇస్తాడనమాట. ఇప్పుడు చూడండి, ధ్రువ మహారాజు కోరికతో వెళ్ళాడు భగవంతుని భగవంతుడిపై కృష్ణ కోరిక నెరవేరుస్తారని వెళ్ళారనమాట. కానీ కృష్ణను చూడంగానే ఆ కోరికలన్నీ మటుమాయమైపోతాయి. సో దాని వల్ల ఆయన ఇంకా పెద్ద ఇంకా చాలా గొప్ప వరం వచ్చిందనమాట. ధ్రువలోకం వచ్చేసింది. ఆయన మహారాజే నేను ప్రీవియస్ క్లాసెస్ లో కూడా చెప్పాను. ధ్రువ మహారాజు ధ్రువలోకాన్నే చాలా ఎట్లా అంటే ఎవ్వరికి ఇట్లాంటి వరం దొరకలేదన్నమాట. ధ్రువ మహారాజ్ చేసినంత పెనెన్సెస్ ఎవ్వరు చేయలేదన్నమాట. సో ధ్రువ ఎప్పుడు ఒక స్టేజ్ అంటే ధ్రువ మహారాజ్ లాగా ఎవ్వరు ఉండరు అనమాట. సో ఆయనకు అట్లాంటి పొజిషన్ కూడా వచ్చింది అనమాట. సో ఇంకొక స్టోరీ ఏంటంటే, మీ అందరికి పూతన తెలుసా? హరే కృష్ణ. పూతన అందరికి తెలిసే ఉంటుంది. కృష్ణ తెలుసు మాతాజీ, తెలుసు తెలుసు మాతాజీ. కృష్ణుడు ఎగ్జాక్ట్లీ. సో పూతన దేని చాలా అంటే కృష్ణుడి పట్ల చాలా అసూయ, కోపం అండ్ భయంతో నిండి ఉంటది అనమాట. ఆయన కృష్ణుడిని చంపడానికి వేషం వేసుకొని వస్తుంది, మంచిగా సుందరాంగిలాగా వెళ్తది అనమాట అక్కడ గోకులంకి. కానీ కృష్ణుడు ఆమెని పని చేయకుండా
ఆధ్యాత్మిక అంటే గోలోకంలో ఆమెకు ఎట్లాంటి పొజిషన్ ఇచ్చారు తెలుసా? మా యశోదాకి సర్వెంట్ లాగా అన్నమాట. అంటే ఒక తల్లి స్థానాన్ని ఇచ్చాడు అనమాట గోలోకంలో. మనం అందరం ఏమనుకుంటాము, గోలోకంకి వెళ్ళి కృష్ణుడికి సేవ చేయాలి అని. కానీ పూతనకి ఎట్లాంటి పొజిషన్ వచ్చిందంటే గోలోకంలో మా యశోదాకి లైక్ సర్వెంట్ లాగా వచ్చిందనమాట. సో ఆమెకి ఆ తల్లి స్థానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే ఆమె తన రొమ్మును విషంతో ఉన్నప్పటికీ అర్పించింది కృష్ణుడికి. సో కృష్ణుడికి శరణాగతి యొక్క లైక్ మానసిక స్థితిని చూస్తాడనమాట. భావగ్రాహి అని అంటారు అనమాట. మనం ఎంతైతే అనుకుంటామో కృష్ణుడి పట్ల ఎట్లాంటి ఫీలింగ్ అయితే ఉంటుందో అది ఆ దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనమాట కృష్ణ. అది ఎంత మిక్స్డ్ గా ఉన్నా లైక్ లైక్ మనకు అర్థం కాదు కొన్ని ఫీలింగ్స్. సో అది ఎంత మిక్స్డ్ గా ఉన్నా లేదా ఫుల్ అసంపూర్తిగా ఉన్నా కృష్ణుడు దానికి అనుగుణంగానే ప్రతిస్పందిస్తారనమాట. పూతన తల్లి లైక్ పూతనకి తల్లి ప్రతిఫలం లాగా లభించింది అనమాట. ప్రతిఫలం లైక్ ఎట్లా అంటే తల్లి పొజిషన్ వచ్చింది. బట్ ఆమె ఇంటెన్షన్ ఏముండే రాక్షసి బుద్ధి అయినప్పటికీ ఆమెకి తల్లి స్థానం వచ్చింది. సో ఇదనమాట. ఇలా కూడా రిలేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే గజేంద్ర స్టోరీ కూడా ఉంటుంది. ఈ గజేంద్ర స్టోరీ అందరికి తెలుసా? హరే కృష్ణ. గజేంద్ర స్టోరీ, క్రొకోడైల్ అండ్ గజేంద్ర ఎలిఫెంట్. అందరికి తెలుసు మాతాజీ. తెలుసు మాతాజీ. గజేంద్ర మోక్షం అంటారు మాతాజీ. మొసలి లైక్ క్రోకడైల్ పట్టుకున్నప్పుడు గజేంద్రుడు చాలా భయంతో ఉన్నారు. ఎస్ ఆర్ నో? రైట్. ఆ లైక్ లైక్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటాడు అనమాట గజేంద్రుడు. అప్పుడు ఆయనకుండే అహంకారాన్ని విడిచిపెట్టి భగవంతుడికి లొంగిపోతాడు అనమాట. ఎంత ప్రే చేస్తారంటే చాలా ఇయర్స్ అనమాట. అలా బ్లడ్ కారిపోతూనే ఉంటుంది. గజేంద్రుడు లైక్ ప్రే చేస్తూనే ఉంటారు అనమాట. అప్పుడు కృష్ణ వెంటనే తన లైక్ శరణాగతికి గజేంద్రుని లైక్ సరెండరెన్స్ ని లైక్ ప్రతిస్పందిస్తాడు అనమాట. లైక్ ఆయన గరుడపై వచ్చి లైక్ గజేంద్రాన్ని రక్షిస్తారు. భయంతో కృష్ణుడికి శరణాగతి పొందడం వల్ల కూడా కృష్ణుడి యొక్క ఫాస్ట్ మస్తిని అట్రాక్ట్ చేయగలం మనం. సో ఈ స్టోరీ నుండి మనం ఇది కూడా నేర్చుకోవచ్చు మనం. సో ఇంకొకటి ఏంటంటే కృష్ణుడి యొక్క ఫ్రెండ్ సుధామ. మీ అందరికి తెలిసే ఉంటుంది సుధామ ఎవరు. కృష్ణుడి యొక్క బాల్య స్నేహితుడు. సో కృష్ణుడు లైక్ సుధామకి కామము, భయము లేదా మళ్ళీ కోపము ఇవన్నీ లైక్ విముక్తి పొంది ఉంటాడు అనమాట అతను. లైక్ ఆయన ఉన్న దాంతో సంతృప్తి లైక్ చెందుతాడు అనమాట. లైక్ ఇంకా ఆయన బిహేవియర్ ఎట్లుంటది అంటే సరళంగా స్వచ్ఛమైన హృదయంతో ఉంటాడు. సో అతను కృష్ణుడి సంపదన కోసం లైక్ అడగలేదన్నమాట. కానీ ఏం చేస్తాడంటే కృష్ణుడు సుధామ యొక్క స్వచ్ఛమైన శరణాగతితో లైక్ అతనికి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదించాడు. సుధామ లైక్ కృష్ణుడు అడుగుతాడనమాట, సుధామ నాకు ఆకలిగా ఉంది, లైక్ ఏమైనా తెచ్చావా నా కోసం అని అడిగితే సుధామ ఎంత ప్యూర్ హార్ట్ అంటే అక్కడ కృష్ణుడు రాజు. కానీ రాజుకి ఇట్లాంటి లైక్ లైక్ సుధామ దగ్గర ఓన్లీ పిడికడంతా అటుకులే ఉంటాయి అనమాట. రాజుకి ఇంకా నా స్నేహితుడు బాల్య స్నేహితుడికి అటుకులు ఎట్లా ఇవ్వగలను అని బాధపడుతూ ఉంటారనమాట. చెప్పాను కదా కృష్ణ భావగ్రాహి అని. సో ఆ భావాన్ని చూసారనమాట సుధామాది. నేను లైక్ సుధామ అనుకుంటారనమాట, నాకు గన కొంచెం లైక్ రిచెస్ మనీ ఉండింటే నా స్నేహితుడికి చాలా కొని పెట్టేవాడిని, అంటే లైక్ తినిపించేవాడిని, ఇవన్నీ అనుకునేవాడు అనమాట. సో అవన్నీ కృష్ణకి అర్థమైపోయాయి. సో అది అర్థమైపోయాయి కాబట్టి లైక్ కృష్ణ ఒక్క లైక్ ఆ అటుకుల లైక్ పిడికంత అటుకులలో జస్ట్ ఒక కొంచెం ఇంత తీసుకుని తినంగానే అక్కడ వాళ్ళ ఇల్లు లైక్ ఒక ప్యాలెస్ లాగా మారిపోతుంది. తర్వాత ఇంకొక మెతుకుకి ఆభరణాలు, తర్వాత ఐశ్వర్యాలు అన్ని వస్తాయి అన్నమాట వాళ్ళ ఫ్యామిలీకి. ఎవరికి? సుధామ వాళ్ళ ఫ్యామిలీకి. సో ఇలా ఇలా ఇవన్నీ స్వచ్ఛమైన శరణాగతితో ఉండేవాడు అనమాట సుధామ. దాని వల్ల కృష్ణ దాని బదులు లైక్ సిమిలర్ గా ప్రతిస్పందించాడు. అండ్ అదే సమయంలో తన భక్తిని కూడా కొనసాగించాడు అనమాట సుధామ. సో లైక్ స్వార్థపూరితమైన ఉద్దేశం లేకుండా శరణాగతి పొందినప్పుడు కృష్ణ ఏం చేస్తారంటే అత్యున్నత ప్రయోజనాన్ని ఇస్తాడు అనమాట. ఇప్పుడు ఎట్లయితే పూతనకి తల్లి స్థానం వచ్చింది, సుధామకి లైక్ ఏ కోరిక లేదు, కానీ కృష్ణ పైన ప్రేమ అనేది ఉంది. ప్రేమ శరణాగతి లైక్ కృష్ణ యొక్క మాట వింటారనమాట సుధామ. సో ఇలా అనమాట. ఎప్పుడైతే మనం శరణాగతి పొందుతామో దాన్ని బట్టే మనకి ప్రయోజనం వస్తుంది అనమాట. అండ్ మనము లైక్ ఇట్లా ఓకే కృష్ణకి ఇట్లా శరణాగతి అయితే నాకు ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి అని అట్లా వెళ్ళకూడదు అనమాట. అట్లా వెళ్తే అది తప్పు అవుతుంది.
అలా వెళ్ళకుండా మనము కృష్ణానే కావాలి అని అనుకొని వెళ్ళాం అనుకోండి, మనకు చాలా అంటే చాలా బెనిఫిట్స్ వస్తాయి అనమాట. బెనిఫిట్ అని కాదు, అంటే చాలా ప్రయోజనం అనేది ఉంటది అనమాట. సో ఇంకా చెప్పాలంటే చైతన్య చరితామృతంలో కూడా జగాయ్ మదాయ్ అని ఒక ఇద్దరు ఉంటారు. మీకు తెలుసా ఈ జగాయ్ మదాయ్ స్టోరీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ తెలుసు. జగాయ్ ఎవరి మదాయ్ వాళ్ళు కామం, కోపము మొత్తం తాగుతూ ఉంటారు అనమాట. మత్తు పాపపు జీవితంతో నిండి ఉంటారు ఫుల్. సో కానీ నిత్యానంద ప్రభు దయతో వాళ్ళ లైక్ చాలా తమో గుణం ఉంటది చూడండి, అది చెడు అలవాట్లు అన్ని విడిచిపెట్టి శరణాగతి అవుతారు అనమాట. అది ఎవరి వల్ల? నిత్యానంద ప్రభు మర్సీ వల్ల అన్నమాట. సో చైతన్య మహాప్రభు వారికి పూర్తిగా ఫర్గివ్ చేసేసి వాళ్ళకి భగవంతుని పట్ల స్వచ్ఛమైన ప్రేమను ప్రసాదిస్తారనమాట. నేను చెప్పాను లెక్క కృష్ణాని ఏం కోరాలి అంటే ప్రేమ భక్తిని కోరాలన్నమాట. ప్రేమ భక్తిని కోరాలి, లేదా కృష్ణున్నే కోరాలన్నమాట. సో ఇలాంటివి కోరాలన్నమాట. లైక్ ఇట్లాంటివి చాలా అంటే చాలా రేర్. మీరే చూస్తున్నారు లోకంలో ఎట్లాంటి మనుషులు ఉన్నారు అని. వాళ్ళకి ఏది మంచిది ఏది చెడు అనేది తెలియదు అనమాట. అవన్నీ ఎలా దొరుకుతాయంటే ఇలా నిత్యానంద ప్రభు యొక్క లైక్ మర్సీ వల్ల, లైక్ గురువు యొక్క మర్సీ దయ వల్ల ప్రాప్తిస్తాయి అనమాట. సో స్వచ్ఛమైన ప్రేమను ప్రసాదిస్తారు ఎవరికి? జగాయ్ మదాయ్కి, చైతన్య మహాప్రభు ఇలా ప్రసాదించారు కాబట్టి లైక్ వాళ్ళు మారిపోతారు అనమాట. సో మనం ఎంత నీచలమైన లైక్ జగాయ్ మదాయ్ కన్నా ఇంకా నీచలమైన కూడా ఒక్కసారి మనం శరణాగతి చేసిన తర్వాత కృష్ణుడు తన భక్తుల ద్వారా లైక్ ఎట్లయితే నిత్యానంద ప్రభు అందరూ లైక్ భక్తుల ద్వారా అపారమితమైన దయతో మనకి ప్రసాదిస్తారు అనమాట. లైక్ మనకి ఏది ముఖ్యము అనేది. సో ఇవన్నమాట స్టోరీస్. మీకు అందరికి అర్థమైందని భావిస్తున్నాను. అందరికి అర్థమైందా? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? హరే కృష్ణ. ఈరోజు ఏకాదశి కాబట్టి నేను ఇలా చెప్పాను. సో అందుకని అడుగుతున్నాను, మీకు అందరికి అర్థమైందని భావిస్తున్నాను. ఓకే. అర్థమైంది మాతాజీ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యశ్చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. కోటి వైష్ణవునికి జై. థ్యాంక్ యూ ఓకే. సో మచ్ ఏమైనా మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ, సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు, లేదంటే సెషన్ ని ఎండ్ చేసేద్దాం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ప్రీవియస్ మాతాజీ. శ్లోక రిలేటెడ్ అయినా లేకపోతే ఈ శ్లోక గురించి అయినా. సో ఎవరైనా చెప్పగలరా మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో? ఒక్కొక్క పాయింట్ ఎవరైనా ఒక్కొక్కరు చెప్పినా సరిపోతుంది. ఏం నేర్చుకున్నాం ఈరోజు? భగవంతుని శరణాగతి చేయడం ద్వారా మనం భక్తిని ప్రేమని కోరుకోవాలని, అండ్ ఇంకా అండ్ ఎవరైనా చెప్పాలనుకుంటున్నా? భగవంతుని ఏ విధంగా మనం శరణు కోరితే ఆ విధంగానే భగవంతుడు కృష్ణుడు మనల్ని అనుగ్రహిస్తాడు. హరి బోల్. ఓకే ఆ మాతాజీ, విధంగా థ్యాంక్ యూ. ఒక నిమిషం మ్యూట్ కి వెళ్ళిపోయారు, అన్మ్యూట్ చేసుకోండి. హరే కృష్ణ మాతాజీ. మనం భగవంతుని ఏ విధంగా శరణు వేడితే భగవంతుడు మనకు ఆ విధంగానే మనల్ని అనుగ్రహిస్తాడు. వాడిని భగవంతుడు ఆ విధంగా వారు ఏంటేంటి కోరుకున్నారో వాళ్ళకి ఆ విధంగా భగవంతుడు అనుగ్రహిస్తుంటాడు. అయితే మనం ముఖ్యంగా ఏంటంటే భగవంతునికి అత్యంత శరణాగతిని చేయాలి. అత్యంత శరణాగతిని చేయడం ద్వారా మనం భగవంతుడి యొక్క ప్రేమను లేదా భగవంతుడినే మనం కోరుకోవాలి. హరి బోల్. ఎస్ మాతాజీ. అండ్ ఇంకెవరు? పావనికి మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణాం. మనం శరణు వచ్చినప్పుడు కోరే రకాలలో కర్మీస్ ఉంటారు, జ్ఞానీస్ ఉంటారు, భక్తాస్ ఉంటారు. సో ఆ భక్తులలోనే ప్రేమైక భక్తితో మనం దేవుని గనక శరణ పెడితే త్వరగా మనకి ఆయన లవ్ అండ్ అఫెక్షన్ షేర్ చేసుకునేది దొరుకుతుంది. హరే కృష్ణ. హరి బోల్. హరి బోల్. ఎస్ మాతాజీ. సో అట్లాంటిది పొందాలంటే మనం చాలా అంటే చాలా సాధన అనేది చేయాలి, శరణాగతి చేయాలన్నమాట. ఇంకెవరైనా చెప్పాలనుకుంటున్నారా ఇంకొక పాయింట్? హరే కృష్ణ. ఏదైనా పర్లేదు, చిన్న పాయింట్ అయినా పర్లేదు. నెక్స్ట్ క్లాస్ కూడా నాదే కాబట్టి నేను మిమ్మల్ని క్వశ్చన్స్ వేస్తాను ఈరోజు ఏం నేర్చుకున్నాను అని. సో
అందుకనే అడుగుతున్నా. మీకు అర్థమైందా కాలేదా? అర్థం కాకపోతే నన్ను అడగచ్చు మళ్ళీ. హరే కృష్ణ. ఏమైనా రిప్లై ఇవ్వాలి కదా క్వశ్చన్ హరే వేస్తే? కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. అయితే పరమాత్మ సర్వ లోకవాసి సర్వ ప్రాణుల్లో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ స్వతంత్రుడు. పరమాత్మ సర్వస్వతంత్రుడు. మనం పరమాత్మనే డైరెక్ట్ గా ప్రత్యక్షంగా మనం పరమాత్మనే పొందాలి. ఆ పరమాత్మ అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని ప్రాణుల్లో ఉన్నాడు, ప్రకృతి మొత్తం విస్తరించి ఉన్నాడు. కానీ పరమాత్మ తన స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్నాడు కాబట్టి మనం డైరెక్ట్ గా పరమాత్మనే శరణ కోరాలి, శరణ వచ్చాలి పరమాత్మని అనేది ఒక మీరందరూ మహావతార్ నరసింహ మూవీ చూసింటే ఇప్పుడు ప్రహ్లాద్ ఎవరిని ఎప్పుడు నామస్మరణ చేస్తుంటారు? నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని నారాయణనే స్మరిస్తూ ఉంటారు. తర్వాత లైక్ ప్రహ్లాద్ ఒక కోరికను కోరుతారు అనమాట. లైక్ నేను ఎక్కడ చూసినా మీరే కనపడాలి అని. ఎందుకు అంటే లైక్ ఆయన పరమాత్మగా ఉంటారని ప్రహ్లాద్కి తెలుసు. కానీ లైక్ ఆ చక్షు అనేది మనకు ఉండదు అనమాట. కానీ ప్రహ్లాద ఆ చక్షుని కోరుకుంటారు అనమాట. లైక్ నేను ఎక్కడ చూసినా నువ్వే కనపడాలి అని. అప్పుడు భగవంతుడు దాన్ని అనుకరిస్తారు అనమాట. సో ఇది డిఫరెన్స్ అనమాట. పరమాత్మ ప్రతి ఒక్కరిలో ఉంటారు, ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. అది గాలిలో అయినా లేకపోతే యూనివర్స్ అయినా ప్రతి ఒక్క దాంట్లో ఉంటారు. కానీ ఆయననే భగవంతుడు అని అనుకోకూడదు అనమాట. భగవంతుడికంటూ రూపం ఉంటుంది, భగవంతుడికంటూ ఒక ధామం ఉంటుంది. సో మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి అని అనుకోవాలి. ఇప్పుడు సెల్ ఫోన్ లో తండ్రితో మాట్లాడతాము, ఆయన ప్రెసెన్స్ ని ఫీల్ అవుతాము. కానీ సెల్ ఫోన్ లో మాట్లాడుతుంటేనే లైక్ తండ్రి ఉన్నారని అనుకుంటామా? లేదు. అదే అనమాట. సో సేమ్ ఇలానే అనమాట. సో మనము భగవంతుణ్ణే కోరాలి, భగవంతుడు ధామానికి వెళ్ళడానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలన్నమాట. అదనమాట. అర్థమైందా మాతాజీ? హరే కృష్ణ మాతాజీ. ఎస్, థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు ఏకాదశి కాబట్టి లైక్ ఇన్ని స్టోరీస్ చెప్పాల్సి వచ్చింది. సో దట్ మీరు పడుకున్నప్పుడు కూడా కృష్ణాని నామస్మరణ చేస్తూ పడుకోవాలి. ఇంకా ఏకాదశి తిథి అయిపోలేదు అందుకనే. సో ఈ నైట్ అయినా యాక్చువల్లీ ఏకాదశి నైట్ పడుకోరు అనమాట చాలా మంది. ఎందుకంటే ఏకాదశి అంటే చాలా రేర్ అనమాట. చాలా పుణ్యంగా లైక్ ఫలశ్రుతులు అంటే చాలా ఉపయోగాలు ఉంటాయి అనమాట, బెనిఫిట్స్ అనేటివి. సో అందుకనే చెప్తాను నేను ఈ స్టోరీస్. సో మీ అందరికి ఏం డౌట్ లేదంటే నేను ఇంకా క్లాస్ ఎండ్ చేసేస్తాను. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో డౌట్స్ మాతాజీ. ఓకే మాతాజీ.